ఈ సమావేశంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ జ్ఞానం సక్రమంగా దేవుడు ఆయన ఆత్మ అందించాలని కోరుతూ ఇప్పుడు మనం ఆహారము నీక నీ ఆత్మక అని చెప్పుకుంటున్నాము. శ్రద్ధగా వినండి కోరుతున్నాం. ఆహారం మనం ప్రతినిత్యము తీసుకుంటున్నాం. అది మనకనే మనం తీసుకుంటున్నాం తప్ప ఇంకొకరికనే మనం తీసుకోలేదు. అన్నప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అని మీరు అనుకోవచ్చు. ఆహారం మనకే కదా, మన ఆత్మకేమిటిది? అసలు ఆత్మ ఒకటి ఉందని కూడా మనకు తెలియదు వాస్తవంగా లెక్కేసుకుంటే. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఆత్మ అనేది ఒకటి ఉంది అని చెప్పుకుంటున్నాం. అటువంటి పరిస్థితిలో ఆహారం నీకా నీ ఆత్మక అనే ప్రశ్న ఇప్పుడు మనం కొత్తగా వేసుకుంటున్నాము. సరే, ఇప్పుడు మనం అంతిమ గ్రంథం ఖురాన్లో 16వ సూరాలో 114, 114, 115, 116 ఆయతులను అవుతుంది. చదవండి చెప్తాను. మీకు దేవుడు పరిశుద్ధమైనటువంటి ఆహారము, ధర్మసమ్మతమైన ఆహారం తీసుకోమని సెలవిచ్చాడు. అది చదవండి, గట్టి చదవండి. వినిపించలేదు, మైక్ పని చేయలేదు, మైక్ పని చేయలేదు. మీరు అల్లాహ్ను మాత్రమే వస్తుందా? వస్తుందండి, చెప్పు. మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించేవారు అయితే ఆయన మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన ఆహారాన్ని తినండి. అల్లాహ్ ధర్మసమ్మతమైన ఆహారము, పరిశుద్ధమైన ఆహారం. మొదటి పాయింట్. అల్లాహ్ అనుగ్రహాలకు గాను కృతజ్ఞత చూపండి. నిశ్చయంగా ఆయన చచ్చిన పశువు రక్తము, పంది మాంసము అల్లాహ్ పేరు కాక ఇతరుల పేరు ఉచ్చరించబడినవి మీకు నిషేధించాడు. అయితే ఎవరైనా ఇష్టంతో కాకుండా, మితిమీరే ఉద్దేశంతో కాకుండా కూడా లేకుండా గత్యంతరం లేని పరిస్థితులలో వాటిని తిన్నట్లయితే అల్లాహ్ క్షమించేవాడు, జాలి చూపేవాడు. ఏ వస్తువునైనా తమ నోటితో ఇది ధర్మసమ్మతము అని, ఇది నిషిద్ధము అని ఇష్టం వచ్చినట్లు అబద్ధం చెప్పేసి అల్లాహ్కు అబద్ధాలు ఆపాదించకండి. అల్లాహ్కు అబద్ధాలు ఆపాదించేవారు సాఫల్యాన్ని పొందలేరు. వారికి లభించే ప్రయోజనము బహుస్వల్పము. వారి కోసము విధాభరితమైనటువంటి శిక్ష ఉంది. వాస్తవమే. అల్లాహ్ మీద అబద్ధం చెప్పద్దండి. ఇది పరిశుద్ధమైందని చెప్పినాడు, ఇది నిషేధం అని చెప్పినాడు, ఇది నిషేధం కాదని చెప్పినాడు అని ఆయన మీద ఎట్టి పరిస్థితుల్లో అబద్ధం చెప్పారు. ఎటువంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పద్దండి. అట్లా అబద్ధం చెప్తే మీకు శిక్ష ఉంటుంది చెప్పినారు. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? దేవుడే చెప్పినాడు ఇది తినొద్దని చెప్తున్నాం కదా. అక్కడే ఉంది కదా వాక్యంలో, ఇవి తినండి ఇవి తినొద్దండి అని. అప్పుడేం చెప్తాం? ఇవి తినొద్దండి దేవుడు చెప్పినాడని
మనం తినకుండా వదిలేస్తున్నాం. ఇది తినండి ఏం చెప్పినాడని తింటున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆయన చెప్పిన వాడును ఆయన చెప్పినప్పుడు ఆయన చెప్పచ్చుగా మన నిషేధం కాదని మళ్ళీ ఆయన చెప్తున్నాడు. నేను ఎప్పుడు చెప్పలేదు అంటున్నాడు ఆయన. ఆ వాక్యంలోనే నేనేం చెప్పలేదు, మీరు నా మీద చెప్పొద్దండి, ఇవి నిషిద్ధము దేవుడు చెప్పినాడని ఇట్లా చెప్పొద్దండి, నా మీద అబద్ధాలు చెప్పొద్దండి చెప్పాడు. తర్వాత వెనకలు ఈ వాక్యం చెప్పాడు. మొట్టమొదటి ఏ వాక్యం చెప్పాడు? ధర్మసమ్మతమైనవి పరిశుద్ధమైనవి అని తీసుకోండి అని చెప్పినాడు. ధర్మసమ్మతమైనవి అని చెప్పాడు. ఇప్పుడు పరిశుద్ధమైన చెప్తా. ధర్మసమ్మతమైన ఆహారం ఏది అని ప్రశ్నించుకుంటే మీరేం చేశారంటే ఆ మధ్యలో ఉండేటువంటి వాక్యాలు ఉన్నాయి కొన్ని. ఏమని? ఆ చనిపోయినటువంటి పశువును తినొద్దండి, తర్వాత పంది మాంసంను తినొద్దండి అని చెప్పడం అయింది కదా. ఇదంతా చూస్తే ఎక్కడ పోతారంటే కరెక్ట్గా భాష్యంలోకి వచ్చి ఈ బయట వస్తువులనే మనం లెక్కేసుకుంటున్నాం తప్ప బయటే కనిపిస్తున్నాయి. బయట పంది ఉంది, చచ్చిపోయిన జంతువులు ఉన్నాయి, వాస్తవమే. కాబట్టి మనం దీంట్లో తినొద్దని చెప్పినాడు అని మనం అనుకుంటాము. మీరు కూర్చోండి. ఇప్పుడు మనం సరే ఇదంతా సందిగ్ధంలో ఉన్నటువంటి సమస్య ఇది. కొంతమంది భక్తులు ఏం చేస్తున్నారంటే మేము ఖురాన్ చదివినాము, ఖురాన్లో ఈ విధంగా చెప్పినారు కాబట్టి ఈ ఆహారాన్ని మేము నిషేధించుకున్నాము అని అంటారు. ఇంకో ఈ విధంగా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళ ఆహార నియమాలు వాళ్ళు పాటిస్తున్నారు, వాళ్ళు దైవ గ్రంథంలో చెప్పినట్టే మేము పాటిస్తున్నాము అంటున్నారు. దైవ గ్రంథంలో చెప్పినది వాస్తవమే, కానీ మీరు గ్రహించుకున్నటువంటిది వాస్తవమా అని మేము అడుగుతున్నాం. మన బుద్ధికి అర్థమైంది వాస్తవమా? దైవ గ్రంథంలో చెప్పినది వాస్తవం, దేవుడు చెప్పినది వాస్తవమే. దేవుడు చెప్పినది విషయము మన బుద్ధికి కరెక్ట్గా అర్థమైందా? ఏమర్థమైంది? పనిపించేటి మనకు అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఆ వాక్యాలు సూక్ష్మమైన వాక్యాల, స్థూలమైన వాక్యాల? ఖురాన్లో సూక్ష్మమైన వాక్యాలు, స్థూలమైన వాక్యాలు, రెండు రకాల వాక్యాలు నేను ముందే దేవుడు చెప్పినాడు. 3వ సూర 7వ ఆయతులో ముతషాబిహాత్ అనేటువంటి వాక్యాలు ఉన్నాయి అని చెప్పాడు. అంటే సూక్ష్మమైన వాక్యాలు ఉన్నాయని చెప్పాడు. ముఖమాత అనేటువంటి వాక్యాలు ఉన్నాయని చెప్పాడు. స్థూలమైన వాక్యాలు ఉన్నాయని చెప్పాడు. ఇప్పుడు మీరేం చేస్తారంటే దీన్ని స్థూలంగా తీసుకుంటున్నారు. 60% సూక్ష్మమైన వాక్యాలు ఉన్నాయని చాలా తూర్లు నేను చెప్పాను. సరే, ఇప్పుడు మనం ఆ ఖురాన్ కథ విడిచిపెడదాం, బైబిల్ కథ విడిచిపెడదాం, భగవద్గీత కథ విడిచిపెడదాం, ఈ దైవ ధర్మాల కథ అంతా విడిచిపెట్టి మనం లెక్కేసుకుంటాం ఇస్తాం. ఇప్పుడు మనం ఏం చెప్పినామంటే ఇంతకుముందు మన జ్ఞానం చెప్పుకోవడంలో మన కర్మ ప్రకారము నువ్వు పుట్టినప్పుడే నీ కర్మ లిఖించబడి ఉంటుంది. నీ కర్మ ప్రకారము ఎప్పుడు ఏం తినాలా అని దేవుడు రాసిపెట్టి ఉంటాడు. నీకు ఎప్పుడు ఏ సుఖం అనుభవించాలని రాసిపెట్టింటాడు, ఎప్పుడు ఏ కష్టం అనుభవించాలని రాసిపెట్టింటాడు. ఇది ప్రతినిత్యము నువ్వు పొందేటువంటి కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు, తర్వాత అనుభవాలు, చిన్న అనుభవాలు, పెద్ద అనుభవాలు, తిండి, ప్రతిదీ అన్నీ క్షణము ఏం జరిగేది నీకు రాసిపెట్టినాడు. ఎప్పుడు నేను ఎక్కడుండాలో ఏం తినాలో అది రాస్తుంది. దాని ప్రకారమే జరుగుతుంది, నీ ఇష్ట ప్రకారం ఏది జరగదు అను. జోగులు డబ్బులు ఉన్నాయి, ఏమైనా తినచ్చు నువ్వు, కానీ తినేదానికి అవకాశం లేదు. ఎక్కడ ఏముండదు ఆహారం. డబ్బులుండే ఆహారం దొరకదు. హోటళ్ళు ఉన్నాయి, కానీ ఆ రోజు స్ట్రైకు బంద్. హోటల్ లేకపోతే ఎవరు పెట్టరు. డబ్బులు తింటామో డబ్బులు తినేదానికి కూడా లేదు. ఈ రకంగా ఎప్పుడు నువ్వు పస్తుండాలా, ఎప్పుడు నువ్వు ఆహారం తినాలా, ఎప్పుడు ఏ ఆహారం తినాలా అని దేవుడు ముందే నిర్ణయం చేసి వ్రాసిపెట్టి పంపించినాడు. దాని ప్రకారం నీ జీవితంలో జరుగుతుంది తప్ప నువ్వు స్వయం నిర్ణయం తీసుకొని నేను ఇది తింటాను ఇది తినను అనేదానికి అవకాశమే లేనే లేదు అని చెప్పుకున్నాం. మరి అటు చెప్పుకున్నప్పుడు నువ్వు ఈ ఆహారమే తిను అని దేవుడు ఎట్లా చెప్తాడు? దేవుడే ముందే నిర్ణయం చేసి పంపించినప్పుడు దేవుడే ఈ ఆహారం తిను అని ఎట్లా నీకు చెప్తాడు? అట్లా చెప్పేదానికి అవకాశం ఉందా? ఒకవేళ చెప్పినాడనుకో, ఇప్పుడు రాసినట్టు నువ్వు చనిపోయినటువంటి జంతువులు తినొద్దు, పంది మాంసం తినొద్దు అని చెప్తే ఆయన పెట్టిన నిర్ణయం ఏమైతుంది? ఇది దేవుడు పెట్టిన నిర్ణయం దేవుడే కొట్టేసుకోవాలా. అట్లయితుందా? దేవుడు ఏమైనా అబద్ధం చెప్తాడు ఎప్పుడైనా? కానీ దేవుడు ఎప్పుడు అబద్ధం చెప్పడు. ఏ చెప్పినా ఒక మాట చెప్తే అది శాశ్వతంగా ఉండిపోతుంది. దేవుని ధర్మాలు ఎప్పుడు మారేటివి కాదు. ఎప్పుడు ఒక ధర్మం చెప్పినట్టు ఆ ధర్మం శాశ్వతంగా ఉండేదిగా ఉంటుంది, ఎప్పుడు మారవు. కాలానుగుణంగా మనం మారచ్చు, కానీ కాలానుగుణంగా
ఆ ధర్మాలు మారేటివి కాదు, అధర్మాలు మారుతాయి కానీ ధర్మాలు మారవు. అందువల్ల ఒక్క తూరి నీకు దేవుడు శాసించి నిన్ను రాసి పంపినటువంటి కర్మపత్రంలో నీకు ఇది రాసి పెట్టాడనుకో, ఇదే తినాలి, ఇట్లే నువ్వు జీవించాలి, ఈ విధంగా నువ్వు బతకాలి అన్నప్పుడు దాని ప్రకారమే జరుగుతుంది తప్ప నువ్వు స్వయం నిర్ణయము ఏది పనికిరాదు. నేను తింటాను అనుకుంటే నువ్వు తినలేవు, నీవు తినను అనుకున్నా కానీ నువ్వు తినకుండా ఉండలేవు. రేపు ఇది చేస్తాయని నువ్వు చెప్పొద్దు, అది నీ వల్ల కాదు, ఏం జరిగేది నేను చేస్తే జరుగుతుంది, నీవు చేస్తే జరగదు అని ఇదే ఖురాన్లో మనకు చెప్పినటువంటి వాక్యం ఉంది. రేపు ఈ పని నేను చేస్తాను అని చెప్పొద్దు అని ఇది. ఈ రకంగా లెక్కేసుకుంటూ పోతే మనకు ఒక శాసనం అంటూ ఉంది. ఆ శాసనం ప్రకారం, ఆ వ్రాయబడిన శాసనం ప్రకారం మనం నడుచుకుంటున్నాము. అదే కర్మ నిర్ణయము. అది ఎప్పుడు జరిగింది? నువ్వు చనిపోయినప్పుడు మళ్ళా తిరిగి జన్మకు వచ్చేటువంటి సమయంలో, ఎంత టైంలో అది కూడా ఒక్క క్షణంలో. ఒక్క క్షణంలో ఎంత సమయము? ఒక్క సెకండ్ కాలంలో 10వ వంతు అని చెప్పాను నేను. ఒక సెకండ్ కాలంలో 10వ వంతు మాత్రమే నువ్వు మరణంలో ఉంటావు, మరణస్థితి పొందుతావు. వెంటనే మళ్ళీ జన్మకు వచ్చేది ఉంటుంది. అంటే అవతల జన్మ నుండి ఇవతల జన్మ దాటుకునేదానికి ఎంత టైం పడుతుంది? ఒక సెకండ్లో, ఒక సెకండ్ కాలం కూడా పట్టదు, దాంట్లో 10వ వంతు టైం మాత్రం పడుతుంది నీకు. అంటే చాలా స్వల్పమైన టైం. ఆ టైంలో ఏం చేస్తాడు దేవుడు అంటే తీర్పు తీరుస్తాడు నీకు. ఏం తీర్పు తీరుస్తాడు? నువ్వు పోయిన జన్మలో చేసుకున్న పాప పుణ్యాలని లిస్ట్ చేసుకొని ఆ లిస్టు ప్రకారము నువ్వు ఎప్పుడు ఏ పాపం అనుభవించాలో, ఎప్పుడు ఏ పుణ్యం అనుభవించాలా అనేదాన్ని బాగా నీట్గా ఆయన రాసిపెట్టి నీకు పంపుతాడు. ఆ కొద్దిపాటి క్షణంలోనే, ఆ కొద్దిపాటి సమయంలోనే ఇవన్నీ జరిగిపోతాయి. ఆ రకంగా నీ కర్మ నిర్ణయించబడి, నీ విధి నిర్ణయించబడి ఉన్నప్పుడు నువ్వు చాలా ఊహాగానాలు పెట్టుకొని ఇట్లా ఉండాలా, అట్లా ఉండాలి, అట్లా బతకాలి, ఇట్లా బతకాలా, నేను అది తినాలా, ఇది తినాలా అని చాలా అనుకుంటాను. అనుకోలేదా? మీరందరూ అనుకున్నారు. కానీ మీరందరూ అనుకుంటే జరిగినాయా? జరగవు. ఆ దేవుడు ముందే నిర్ణయించిన దాని ప్రకారము జరుగుతాయి. ఇప్పుడు ఇక్కడ మనం జిహ్వానంద స్వామి గారు కూర్చున్నారు. ఆయనైనా కాషాయ వస్త్రాలు వేసుకుంటా అనుకున్నాడా? గడ్డం పెంచుకుంటా అనుకున్నాడా? లేదు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూనే హాయిగా బతికి లాస్ట్ రిటైర్డ్ అయిపోయి హాయిగా ఉంటానని అనుకున్నాడు. దేవుడు ఏం చేసినాడు? అట్లా కాదు, ఇట్లా కాదని చేసి నిర్ణయాలు ఏమైనా పైకిరామని చేసి ముందుగా రాసిపెట్టిన దాని ప్రకారము ఒక గడ్డం పెంచి కాషాయ వేసి కూర్చోబెట్టినాడు. ఏదో పని లేకుండా కూర్చోబెట్టినాడు ఆయనకు. ఈ రకంగా ఎవరిని ఏం చేయాలో అది చేస్తూ ఉంటాడు. అది చేసేంతవరకు మనకు జరగదు, మనకు తెలియదు. నీకేం చేసినాడు దేవుడు అంటే ఏం చేసినాడు అనేది జరుగుతూ ఉంటే తెలుస్తుంది. నువ్వు 20 ఏళ్ళ సమయంలో నువ్వు చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు 30 ఏళ్ళ వయసులో ఏం జరిగేది నీకు తెలుసునా? లేదు. 30 ఏళ్ళ వయసు అయిన తర్వాత నీకు అప్పుడు తెలుస్తుంది అనమాట. ఓహో, నా కర్మలో ఇది ఉన్నది, నేను ఇట్లా అనుకునే జరగలేదు, ఇది జరిగింది అని. అట్లా జరుగుతూ ఉంటుంది నీకు. ఆ రకంగా ముందే నిర్ణయించినటువంటి కర్మ ప్రకారము, నిర్ణయం ప్రకారము ప్రతిదీ నీ జీవితంలో జరుగుతూ ఉంటుంది. ప్రతిదీ జరిగినప్పుడు నీ భార్య ఎట్లాడేది రావాలా, కొట్లాడేది రావాలా, పిగిలాడేది రావాలా, లేకపోతే మంచిగా వినయ విధేయతలుగా ఉండేది రావాలా, లేకపోతే ఇంకా కొట్టేది కానీ కొట్టించుకునేది కానీ 2 రకాల ఉండేవాళ్ళు వస్తారు. వాళ్ళు కొట్టేవాళ్ళు వస్తారు, లేకపోతే నువ్వే కొడితే కొట్టించుకునే వాళ్ళు కూడా వస్తారు. లేకపోతే ఎదురు నువ్వు కొడితే మళ్ళీ ఎదురు కొట్టేవాళ్ళు ఉన్నారు, ఇద్దరు సరసమానం కొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ నిర్ణయాలు ముందే జరిగినాయి. మనం ఇట్లుంటాయని కాదు, ఖచ్చితంగా అట్లుంటాయి. అన్ని జీవితంలో ఒక్కొక్కరి జీవితంలో ఒక రకంగా ఉండదు, అందరి జీవితంలో కాదు, ఒక్కొక్కరి జీవితంలో ఒక రకంగా ఉండవచ్చు. అన్ని రకాల జీవితాలు ఉండేవాళ్ళు నేను చూశాను, అన్ని అనుభవాలు నాకున్నాయి. అంటే అందరినీ నేను చూడగలిగినాను, ఎవరెవరు ఎట్లా బతుకుతున్నారు, ఏం కథ, వాళ్ళ అనుభవాలు ఏమని నాకు చాలా బాగా తెలుసు. కాబట్టి అన్ని రకాల మనుషులు ఉన్నారో, ఈ అన్ని రకాల మనుషులకు వాళ్ళ అనుభవాలు ఎట్లున్నాయి అంటే అవి ముందే నిర్ణయం చేసిన దాని ప్రకారమే ఉన్నాయి. ఒక ఆయన చెప్తాడు, ఒరే నేను నిన్ను హత్య చేస్తాను అని ఒక ఆయన పెద్ద బెదిరిస్తాడు అనుకో. అంటే వాడు హత్య చేస్తాడని బెదిరిస్తే వాడు చేసేది ఉంటే చేస్తాడు, కానీ
లేకపోతే చేసేది కాదు కదా. నేను భగవద్గీతలో కర్మయోగంలో 32 శ్లోకం 33 శ్లోకం రాసినప్పుడు విషయం రాశాను. నన్ను కూడా ఏరే వాళ్ళు హత్య చేస్తామని చెప్పారు, వారం రోజులు చంపేస్తాము అని రహస్యంగా మాట్లాడుకున్నారు. నాకు తెలిసింది అంటే నన్ను వారం రోజులు చంపేస్తారు అని తెలిసింది అన్నమాట. ఓ విషయం నాకు ముందే, అంటే వారం 10 రోజులు చంపేస్తారు, వాళ్ళు కాచుకున్నారు. ఎప్పుడైనా చంపేస్తారు, ఏ సమయంలో చంపేస్తారంటే వారం రోజుల్లో అయిపోతుందంట అన్నారు. సరే, అది విన్నాక నేనేమన్నానంటే అది కర్మ లిస్టులో ఉంటుంది, అది తప్పనిసరి జరుగుతుంది, దాని గురించి మనం చింత చేసిపెట్టలేదు. ఏది ఏ రకంగా జరుగుతుందో ఆ రకంగా జరుగుతూ పోతూ ఉంటుంది. అది దాని పని అది చేస్తుంటుంది కర్మ, దాని గురించి మనం ఎందుకు చింత చేయాలా? చచ్చిపోయాలంటే చచ్చిపోతాడు, ఎప్పుడవుతుందో చచ్చిపోతుంది కదా. మనిషి అన్నాక ఎవడన్నా 2-3 రోజులు చచ్చిపోతాడా? ఓతుగా చచ్చిపోయేది, ఓతుగా చచ్చిపోయేది, అది ఎప్పుడైనా రావచ్చు. ఏమైనా వస్తే మనం ఎప్పుడైనా దాన్ని చచ్చిపోతాం అంటే మనకేముంది, మన పని మనం చేసుకుంటూ పోదాము అని నేను అనుకున్నాను. నా పని నేను చూసుకుంటూ పోతున్నాను, నా పని అంతా జ్ఞానం పని కాబట్టి నా పని నేను చేసుకుంటూ పోతూ ఉన్నాను అన్నమాట. నేను ముందే చెప్పినా కదా, కర్మ ప్రకారము ఏది ఎట్లుంటే అట్లా జరుగుతుంది అనేటువంటి నీ జ్ఞానం ఉంటే ధైర్యం ఉంటుంది నీకు. లేకపోతే నువ్వు అధైర్యపడిపోతావు మనిషి. నీకు భయం ఉంది అంటే నీకు జ్ఞానం లేదు అని అర్థం. భయం లేదు అంటే నీకు జ్ఞానం ఉంది అని అర్థం. ఎందుకంటే భయం లేనప్పుడు ఏమవుతుందంటే నీకు ఎప్పుడైతే కర్మ విషయాలు తెలిసిపోయినప్పుడు నీకు భయం ఉండదు. లేకపోతే అట్లయితుందేమో, ఇట్లయితుందేమో, ఎట్లయితుందేమో, నేను నష్టపోతానేమో అని రకరకాలుగా మీరు భయపడుతూ ఉంటారు. ఆ భయం ఎప్పుడు పోతుంది అంటే నా కర్మ ప్రకారం నాకు జరుగుతుంది, నేనెందుకు దాని మధ్య అనవసరంగా ఇబ్బంది పడాలా, నేను దిగులు చెందాలా? నేను దిగులు చెందినా చనిపోతా, దిగులు చెందకున్నా కానీ నేను చనిపోతాను. అన్నప్పుడు నేను దిగులు చెందాలి అని ధైర్యం నీకులో ఉంటుంది కాబట్టి నువ్వేమి భయపడాల్సిన, ఏ దానికి నువ్వు భయపడవు. ఇప్పుడు కూడా అటువంటి పొజిషన్ అది, అటువంటి సమస్యలు జరుగుతున్నాయి అన్నీ. ప్రతి ఒక్కటి అసలు మీ ఆసనం 4 రోజుల్లో శిథిలం చేసేస్తాము అనే శబ్దాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, పెద్ద వాళ్ళంతా. సరే అట్లే చేస్తున్నారు అనుకుంటారు, వారం రోజులు వాళ్ళు అంటున్నాడు, మేము వింటున్నాం. నిన్న కూడా 4 రోజులు అయిపోతుంది చూడండి, అంతా అయిపోయింది, 4 రోజులు శిథిలం చేస్తూ ఉన్నారు. కానీ ఇటువంటి టెన్షన్లో కూడా నేను ఏమాత్రం టెన్షన్ పడకుండా నేను గ్రంథాలు రాస్తున్నప్పుడు మళ్ళీ కొత్త గ్రంథం వచ్చింది, ఇంతకుముందు కూడా గ్రంథం రాశాను. ఈ సమస్యలు మనం జరుగుతున్నా కానీ నేను వాటి దిగులు పెట్టుకోలేదు కాబట్టి నా పని నేను చేస్తున్నాను, మీకు గ్రంథం అందించడం జరిగింది. ఎవడైనా భయపడుతూ ఉంటే, ఇటువంటి టెన్షన్లో ఉంటే ఎవడైనా గ్రంథం రాసి నాకు అవుతుందా? కాదు, వాడు పువ్వు కూడా తింటాడు సరిగా, పువ్వు తింటే కూడా అరగదు, దానికి ఆకలి కూడా కాదు, అసలుకు ఆకలి ఉన్న ఆకలి కూడా వస్తుంది లోపల, అట్లుంటుంది అన్నమాట. కానీ మేము అటువంటి దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నా పని నేను చేస్తూ పోతున్నాను, మీకు గ్రంథాన్ని రాసి అందివ్వడం జరిగింది. అంటే నాకేం భయం లేదు. ఎందుకు లేదు? నాకు తెలుసు నా కర్మ ప్రకారం నాకు జరుగుతుందని. ఇంతకుముందు 20 సంవత్సరాల క్రితం ఏం చెప్పారో, నేను చంపేస్తామన్నారు కదా కొంతమంది. సరే, వాళ్ళు రౌడీలు అందరిని చంపేవాళ్ళే, వాస్తవమే చంపేస్తారేమో, నేను భయపడలేదు కదా. వాళ్ళ కర్మలో ఎటుంటే అట్టయితుంది, కర్మలో వాడు చచ్చేది వాడు చూస్తాను, నేను చేస్తాను. ప్రపంచం నేను చచ్చిపోతాను, డైలీ చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. ఎవడో అడ్డపడుతున్నాడా? ఎవరు అడ్డపడేవాళ్ళు లేరు. రోగం వస్తుందో లేదా ఇంకోటో తేలుగుట్టో పాకర్సో చచ్చిపోతున్నారు. అది జరిగేటి జరగకుండా మానుతున్నాయా? మానడం లేదు. మన జరిగి తీరుతాయి. ముందే నిర్ణయం అయిపోయి ఉంటే, తుది గడువు నిర్ణయం అయిపోయి ఉంటే, నీకు దేవుడు నీకు నిర్ణయం చేసి పెట్టింటే తుది గడువు, నీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ గడువు ప్రకారం నువ్వు చచ్చిపోవలసింది, తప్పనిసరిగా చచ్చిపోవలసిందే. నువ్వు ఏ ప్రయత్నం చేసినా కానీ నువ్వు ఒక్క క్షణం కూడా ఆలస్యమయ్యేదానికి అవకాశం లేదు అని దేవుడు చాలా తుర్లు దైవ గ్రంథంలో తెలియజేశాడు. మాట్లాడినప్పుడు మనకు కూడా తెలుసు. నేను చాలా తుర్లు ముందు నుండి చెప్తున్నాను, భగవద్గీత చెప్పినప్పుడు నుండి చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? మీ కర్మ ప్రకారమే జరుగుతుంది, నీ ఇష్ట ప్రకారం జరగదు. ప్రపంచ విషయాలు ఏవైనా కానీ నీ ఇష్ట ప్రకారం జరగవు. నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, ఆ అమ్మాయి ఎగిరిపోతుంది. నాకు మంచి అమ్మాయి కావాలి, మంచి అందమైన అమ్మాయి కావాలనుకుంటాను. కానీ ఆ అమ్మాయి మనకు కళ్ళ పెట్టినా ఇంకోటి చేసుకుంటుంది. ఆ కుష్టుదో కురూపిదో లేకపోతే అందహీనంగా ఉండే అమ్మాయో నీవు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ నీ ఇష్టం ఉందా అట్లా అమ్మాయిని చేసుకునేది? లేదు, మంచి అందమైన అమ్మాయినే చేసుకోవాలనుకున్నావు, కానీ అది జరిగిందా? జరగలేదు. నీ కర్మ లిస్టులో అట్లే అయిందన్నమాట. అంటే అందహీనమైన అమ్మాయి దొరికింది.
ఈ రకంగా ఎందరికి ఎన్ని జరుగుతున్నాయో వాళ్ళ ఇష్ట ప్రకారం ఏమీ జరగలేదు. వాళ్ళు అనుకున్నంత పద్ధతులు జరగకుండా వాళ్ళ కర్మ ప్రకారం జరుగుతున్నాయి, కర్మ నిర్ణయం ప్రకారం జరుగుతున్నాయి. ఎవరేం చేస్తారంటే నేను ఒకే భర్తతో చచ్చిపోయేంత వరకు కాపురం చేయాలా అని అనుకుంటారు. అనుకుంటే వాళ్ళు ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాపురం చేస్తేనే భర్త చనిపోతాడు. 2 సంవత్సరాలకే చనిపోయినాడు అనుకోండి, పెళ్ళైన 2 సంవత్సరాలకే చనిపోయాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడంటే నా భర్త చనిపోయాడు ఇంకా నా జీవితం అంతా ఇట్లే ఉండదు అనుకుంటుంది. కానీ వాడి ఇంట్లో పెద్దోళ్ళు ఏం చేస్తారంటే బలవంతంగా లేదు ఇట్లా ఉండకూడదు, నీకు ఇంకో పెళ్లి చేస్తాము, నీ చిన్న వయసు అది ఇది అని చెప్పి ఆమె నచ్చ చెప్పి ఆమెకు ఇంకో బలవంతంగా ఇంకో పెళ్లి చేస్తారు. కానీ ఆ మొదట అనుకునేది ఏమీ నేను ఒకే భర్తతోనే కాపురం చేయాలనుకునేం కదా, ఏమైంది ఆమె జీవితంలో 2 భర్తలు ఏర్పడినారు. కానీ ఆమెకు మొట్టమొదటి తెలుసునేది తెలియదు. ఇవన్నీ మనకు తెలియకుండా జరిగేటువంటి కర్మ రహస్యాలు. ఇది ప్రతి మనిషి ఈ కర్మ చక్రంలో ఇరుక్కొని ఉన్నారు. ఇది నేను ఒక హిందువులకు చెప్పే జ్ఞానం కాదు, ఒక క్రైస్తవులకి మాత్రమే చెప్పే జ్ఞానం కాదు. ఇది మనుషులకు అందరికీ సంబంధించిన జ్ఞానము. మీరు ముస్లింలు ఉన్నారు ఇక్కడ, మేము అనుకునేటువంటి జరిగినాయా? లేదు, మేము ముస్లిము, మా మతంలో మాకు దేవుడు అన్నీ చేస్తాడని అనుకునేటువంటి దేవుడు ఏమి చేయడు మీకు. మీరు దేవుడు చేస్తే అనుకున్నారు, కానీ దేవుడు ఏం చెప్తాడంటే జ్ఞానాన్ని ఇస్తాడు, మీరు కోరుకున్నట్టు జ్ఞానం ఇస్తాడు, కానీ ప్రపంచ కోరికలు తీర్చడు. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదని ఎట్లా అడుగుతారు మీరు అని అంటాడు. ముందే చెప్పినాడు ఆయన. ఏం చెప్తాడు ఆయన? జ్ఞానం అడిగితే నేను ఇస్తాను, ప్రపంచ సంబంధమైన కోరికలు నేను తీర్చాను, నాకు సంబంధం లేదు. ఎందుకు తీర్చాను? నేను ముందే తీర్పు తీర్చినాను, ఏమని నీకు ఇట్లే జరగాలని. మళ్ళీ నా మాట ఏం కావాలా? నువ్వు పలాని సమయానికి తినాలా నేను ముందే రాసి పెట్టాను, ఆ టైం వచ్చింది, నువ్వేమంటావు? నిషేధము నాకు, నేను తినను అంటావు. నేను చెప్పినాను నీకు నిషేధమని, నువ్వు చెప్పినలా పంచమాంసం తినదని అని అంటావు. నేను ఎక్కడ చెప్పినాను పంచమాంసం తినద్దని అని అంటాడు. ఇద్దరు గ్రంథంలో, ఏ గ్రంథంలో? అంతిమదేవ గ్రంథం ఇక్కడ 16 స్థలాలు 114, 115, 116 ఆరతులు ఉంది కదా, 115 ఆరతులు ఉంది కదా పూర్తి అని అంటావు. 115 ఆరతులు ఏం చెప్పినా నేను? చనిపోయిన దాన్ని తినద్దండి అని చెప్పినాను. అంటే చైతన్యం జీవం లేని దాన్ని తినద్దు అని చెప్పాను, అంతే కదా. నీకేమర్థమైంది? అదే అర్థమైంది పైకి. నేను చెప్పిన అర్థమైంది ఇంకొకటి, నేను చెప్పినది ఇంకొకటి, నువ్వు అర్థం చేసుకునేది ఇంకొకటి. నేను పంది మాంసం తినద్దు అని చెప్పినాను, సరే నేను చెప్పినది ఏమిటిది? నువ్వు అర్థం చేసుకునేది ఏమిటిది? సరే మీరు ఇంకోటి మనం లెక్కేసుకుంటే యోగనయోగి పద్యం చెప్పినాడు అన్నమాట. ఏమని చెప్పినాడంటే కుక్కను తిన్నవాడు గురులింగ జంగడు, ఏనుగు పందిని తిన్నవాడు పరమయోగి, ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానో విశ్వదాభిరావు వినరు అన్నాడు. 4 పదాలు చెప్పినాడు. అంటే ఒకడేమనుకుంటే కుక్క తినేవాడు గురులింగ జంగడు, అంటే గురువు అంటే జ్ఞానం చెప్పే గురువుగా తయారవుతాడు కుక్క తినేవాడు. అంటే అంతే కదా అక్కడ ఉండేది. తర్వాత పందిని తినేవాడు పరమయోగి, మంచి యోగి కావాలంటే పందులు తింటే పరమయోగి అవుతాడు అనేది ఆయన చెప్పిన అదే కదా. ఇంకా ఏనుగు తినేవాడు చాలా సుజ్ఞానం అవుతాడు. ఎంత సుజ్ఞానం ఏనుగు తినేవాడు, ఎంత సుజ్ఞానం అన్నది. ఆయన ఎవరో పెద్ద యోగి, వేమన యోగి, ఆయన అంత లేదు చెప్పినాడు, బాగా అనుభవంతో చెప్పినాడు అని. ఒకడేం చేసినాడంటే నేను గురువు కావాలని కుక్కలు తినేది మొదలుపెట్టినాడంట. ఏమైనా కుక్కలు తినేది మొదలుపెట్టాను అంటే ఇంతవరకు బాగుంటుంది కదా, నువ్వు ఎవరు తిన కుక్కలు తింటాడు అంటే ఎవరైనా మీకు తెలుసు. గురువు కావాలంటే కుక్కలు తింటేనే గురువు అవుతాడంటే పెద్ద రహస్యం ఇది, ఆయన ఏదో యోగి చెప్పినాడు ఈయన అని వాడు మొదలుపెట్టి చెప్పినాడట. వాడు ఎక్కడ చెప్పినాడు అంటే ఇక్కడ చెప్పినాడు, చూడు చూపించినాడు. ఒరేది పోలికరా నాయన, నువ్వు కుక్కని తినమని కదా చెప్పేది, ఇది పోలిక చెప్పినాడు ఇక్కడ. నువ్వు ఒకటి చెప్పింటే ఒకటి అర్థం చేసుకుంటే ఎట్లా అని మళ్ళీ జవాబు చెప్పినాడు ఆయన. ఏమని జవాబు చెప్పినాడు ఇక్కడ చూడు. 116 సురాలో 116
లో ఏముంది చదవండి అవుతుంది. ఏ వస్తువునైనా తమ నోటితో ఇది ధర్మసమ్మతం అని, ఇది నిషిద్ధమని ఇష్టం వచ్చినట్లు అబద్ధం చెప్పేసి అల్లాహుకు అబద్ధాలు ఆపాదించకండి. అవును, అల్లాహుకు అబద్ధాలు ఆపాదించేవారు సాఫల్యాన్ని పొందలేరు. ఇప్పుడు నిలబెట్టు చెప్తా. ఇది నిషిద్ధము, ఇది నిషిద్ధం కానీ అల్లా మీద అబద్ధాలు చెప్పొద్దండి చెప్పినాడు కదా. ఇప్పుడు అబద్ధాలు చెప్పొద్దంటే ఇప్పుడు నిషిద్ధమని పైన రాసి మీరు ఏమంటున్నారు? మీరు నిషిద్ధమని పలానా అంటున్నారు కదా. ఎవరు చెప్పినారు అని? అల్లా చెప్పినాడు అంటున్నారు కదా. మళ్ళీ అల్లా చెప్తున్నాడు నేను చెప్పినాడు నాకు మీద అబద్ధం చెప్పదని మళ్ళీ చెప్తున్నాడు. అక్కడ కింద అంటున్నాయి. పైన అంటే ఏమో మీరు చూపించిందని, కింద అంటే వ్యతిరేకంగా చెప్తున్నాడు. అంతకుముందు 114 ఏం చెప్పినాడు? నేను ధర్మసమ్మతమైన ఆహారాన్ని తీసుకోండి, మీరు పరిశుద్ధమైన ఆహారాన్ని తీసుకోమని చెప్పినాడు 114లో. 116 ఏం చెప్పినాడు? నా మీద అబద్ధాలు చెప్పొద్దండి, నేను నిషిద్ధము నిషిద్ధం కాదని దేవుడు చెప్పినాడు, నా మీద అబద్ధాలు చెప్పొద్దండి అని చెప్పినాడు. ఈ రెండు కరెక్టే. మధ్యలో ఏం చెప్పినాడు? మీకు అది పెద్ద సమస్య. చచ్చిపోయిన దాన్ని తినొద్దండి, 10 మాసం తినొద్దండి చెప్పినాడు. ఇప్పుడు అక్కడ చెప్పినాడు కదా అంటారు. మరి అక్కడ చెప్తే కింద దాన్ని మళ్ళీ నాకు అబద్ధం చెప్పొద్దండి కింద ఎందుకు కట్టాడు? పక్కా ఆయతలని ఎందుకు కట్టాడు? అంతే కదా. 115 అని చెప్పి 116 మాట ఏం చెప్తాడు అంటే అక్కడ ఏదో లిటిగేషన్ ఉంది అంటే ఏమది? అదే గ్రాహిత శక్తి ఉన్నటువంటి వారికి అర్థమవుతుంది. నా మీద అబద్ధాలు చెప్పడానికి పెద్ద శిక్ష ఉంది అని చెప్పినాడు. శిక్ష అంటే అప్పటికైనా భయపడి జాగ్రత్తగా దాన్ని చూస్తారు అని. ముందే దేవుడు నిర్ణయం చేశాడు కదా. ఏమని? నీ మరణంలోనే ఓ తీర్పు తీర్చినాడు అనమాట. అంటే నీవు చనిపోయేంత వరకు నీకు ఏం జరగాలి? ఒక అడుగు తీసి అడుగు ఎన్ని తూర్లు పెడతావు నువ్వు? కన్ను రేప ఎన్ని తూర్లు మూసి తెరుస్తావు? నీ తల్లోని వెంట్రుకలు ఎప్పుడు ఎన్ని ఉంటాయి? ఎప్పుడు ఏది ఊడిపోతుంది అని ప్రధానికి లెక్క కట్టి చెప్పాడు ఆయన. మరి అట్లా లెక్క కట్టి చెప్పినప్పుడు ఇది హిందువుల జ్ఞానం కాదు, సర్వ మానవులకు సంబంధించింది. నీ తల్లోని వెంట్రుకలు అంటే ఓ హిందువుల వెంట్రుక క్రిస్టియన్ వెంట్రుక అని చెప్పలేదు. కానీ అందరికీ సంబంధించినటువంటి జ్ఞానం ఇది. ఆ రకంగా చెప్పినటువంటి జ్ఞానంలో ముందే నీ ఆహారం ఏది నిర్ణయం చేసి చెప్పడం జరిగింది. మళ్ళీ ఆహారం ఏది నిర్ణయం చేసి చెప్పినప్పుడు నువ్వు పలాది తిను, నీ చేతిలో ఉంది అని చెప్పినాడా? చెప్పినాడా? అట్లా చెప్తానికి అవుతుందా? చెప్పండి, మీరు చెప్పండి సమాధానం. అట్లా చెప్పేదానికి అవుతుందా? అవకాశం ఏమాత్రము లేదు. ఎందుకంటే ముందే అవకాశం లేకుండా ఆయన రాసిపెట్టాడు. ఏమని? మీరు ఏమి చేయాలో నేను ముందే నిర్ణయించున్నాను. మీ ఇష్టం పనికి రాదు, మీ ఇష్టాన్ని తీసి పక్కన పెట్టండి. నేను రాసిన నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నేను మీకు అల్లాను, నేను మీకు దేవుణ్ణి. నా నిర్ణయమే అమలు జరుగుతుంది తప్ప మీ నిర్ణయం ఒక్కటి కూడా పనికిరాదు అని చెప్పినాడా లేదా? చెప్పినాడు. నీకు తెలియక సరే నీకు ఇష్టం లేని ఆహారం తిన్నావు. నువ్వేం చేస్తావంటే దిగులు చెందుతావు. ఏమోని నాకు ఇష్టం లేని ఆహారం పెట్టారు, నేను వద్దని చెప్పిన నీ ఆహారము అని. ఒరే తెలివి తక్కువ కూడా నువ్వెందుకు దిగులు పడతావు? నీ దిగులు పనికిరావు, నేను ముందే నిర్ణయం చేసి పెట్టాను అని. ఆ దిగులు పనికిరావు, దేవుడు ముందే నిర్ణయం చేసి పెట్టాడు. నాకు వేరే వాళ్ళు నన్ను చంపుతామన్నారు, కానీ నేను దిగులు పడలేదు. ఎందుకు నాకు తెలుసు ముందే నిర్ణయం, దేవుని నిర్ణయం జరిగింది. దేవుని నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నేను చనిపోయేది ఉంటే అదే దేవుని నిర్ణయం అయితే సంతోషంగా నేను చనిపోతాను. దేవుని ఆజ్ఞకు ఏమాత్రం జవదాటను. ఆయన ఏం నిర్ణయం చేశాడో ఆ నిర్ణయాన్ని సంతోషంగా స్వీకరిస్తాను. ఎందుకు? ఆ దేవుని నిర్ణయం. నువ్వు అవును కాదు అంటే కుదిరేది కాదు. ఆయన ఇష్టపడిన జరిగి తీరాల్సిందే. ఆయన ఇష్టపడిన జరిగి తీరాలంటే ఆహారంలోనే కాదు, ప్రతి విషయంలోనూ అట్లే ఉంటుంది నీకు. కానీ నువ్వేం చేస్తున్నావంటే జ్ఞానం తెలియనప్పుడు ముడుచుకొని పోయి దిగులు పడి ఏమేమో అవుతున్నావు. కానీ వాటి వల్ల ఏది ఆగదు. నువ్వు దిగులు చెందితే రాకుండా పోదు, దిగులు చెందకపోతే వస్తుంది అనేది ఏం లేదు. అది ఏం జరగాలో అది జరిగి తీరుతుంది. దాని గురించి ఎవరు
ఆలోచన చేయాల్సి పని లేదు. సరే, ఇప్పుడు ముఖ్యమైన సమస్య ఏమి? ఆహారము. నువ్వు తీసుకునే ఆహారము. ఇప్పుడు నువ్వేం చేస్తావు? నీకనే నువ్వు తీసుకుంటున్నావు. సరే, దేవుడు ఏదో ఒకటి రాసి పెట్టినాడు, ఆ రాసి పెట్టి నేను తింటాను అంటావు. సరే, తింటున్నావు. ఎందుకు తింటున్నావు? నీ నోటిలో నాలుక ఉంది, ఆ నాలుక రుచిని అనుభవించేదానికోసమే తింటున్నావు. ఆ నాలుక రుచిని అనుభవిస్తూ అది నీకు తెలియజేస్తుంది. ఎవరికి? జీవునికి. నువ్వెవరైతే ఉన్నావో నీకు తెలియజేస్తుంది. నువ్వెవరు అంటే నీ పని ఏమి అందులో ఉంటే, నీ పని ఒకే ఒక పని ఉంది. ఎవరైనా కానీ ఒక పేరు ఉన్నటువంటి వాడు ఒక పని చేస్తాడు శరీరంలో. జీవుడు అనేటువంటి నువ్వు ఉన్నావు, నువ్వు శరీరంలో నివాసం చేస్తున్నావు. ఆ శరీరం నీదేవునా కాదని దాని తర్వాత సమస్య. కానీ నువ్వు శరీరంలో నివాసం చేస్తున్నావు కొన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు నీ వయసు ఎంత ఉందో అన్ని సంవత్సరాల నుంచి నివాసం చేస్తున్నావు. నివాసం చేస్తూ ఏం చేస్తున్నావు? నువ్వు ఏమీ ఘనకార్యం చేయలేదు. శేషవుడు అంతా ఆయన చేస్తున్నాడు, ఇంకొక ఆయన. నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు 5 ద్వారాల ద్వారా వచ్చేటువంటి అనుభవాలను అనుభవిస్తున్నావు. నువ్వు ఒక గుహలో ఉన్నావు. ఆ గుహకు 9 ద్వారాలు ఉన్నాయి. ఆ 9 ద్వారాల్లో కేవలం 5 ద్వారాల ద్వారా వచ్చేటువంటి విషయాలను నువ్వు అనుభవిస్తున్నావు. ఈ జీవుని పనితనం ఏమిటి అంటే అనుభవించే తప్ప రెండోది ఏమీ లేదు. శరీరంలో జీవునితో పాటు ఎన్ని భాగాలు ఉన్నాయి అంటే, జీవునితో కూడా ఎన్ని భాగాలు ఉన్నాయి? మొత్తం 25 ఉన్నాయి. టకటక జవాబు చెప్పండి. 25. మీకు అంటే కదా మీకు జ్ఞానం తెలియదని అనుకోవాలా. మీరు టక్కని జవాబు చెప్పిండాలి వెంటనే. ఎన్ని భాగాలు ఉన్నాయి మన శరీరంలో? 25. గట్టి చెప్పు సార్, అందరికీ 25 భాగాలు ఉన్నాయి. అనుమానంగా చెప్పదు, ఉండేది 25. 26వ ఆత్మ, 27వ పరమాత్మ. వాళ్ళు ఇద్దరు ఉంటారు, వాళ్ళు లెక్కకు పడరు. వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళ జోలికి మనం పోకూడదు. మన చిన్నోళ్ళకి మనం చూసుకోవాలా. కానీ 25 భాగాలు ఉన్నాయి మన శరీరంలో. 25 భాగాల్లో 25వ భాగం నువ్వు. ఈ 25 భాగాలు నువ్వు ఏం చేస్తున్నావు? సుఖ దుఃఖాలు అనుభవించడానికి ఉన్నావు. నువ్వు చేసుకునేట్టు ఏవో కష్టాలు సుఖాలు అనుభవించడానికి మాత్రం ఉండవు. మళ్ళీ పూర్తి పొద్దుములు 24 గంటలు అనిపించి చచ్చిపోతాడు, ఓడుతాడు, మళ్ళీ ఉండడు, మళ్ళీ ఎప్పుడు బతకడని దేవుడు ఏం చేసినాడంటే 12 గంటలు నిద్ర, 12 గంటలు మెలకువ ఇచ్చినాడు. ఆ మెలకువలో మాత్రం అనుభవించి రెస్ట్ తీసుకుని మళ్ళీ 18 అనిపించాడు దాన్ని కూడా నీకు అని దేవుడు ఏం చేస్తాడంటే నిద్ర ఇస్తాడనమాట. ఆ నిద్రపోయి మళ్ళీ రెడీ అవుతాడు ఎప్పటికెళ్ళా. ఇప్పుడు నేనేం పని చేస్తాను అనుభవించేది పని, రెండవ పని ఏం చేయలేదు అని అనుకోవడం లేదు. పొద్దున్న లేచి నేను సేద్యం చేస్తాను, 18 లేచి నేను ఉద్యోగానికి పోతున్నాను, 18 లేచి ఈ పని చేస్తున్నాను, ఆ పని చేస్తున్నాను, ఇంకోటి చేస్తున్నాను, నేను చేసే పని కూడా ఈ లాభం వస్తుంది, ఆ లాభం వస్తుంది అన్నీ అనుకుంటున్నాడు. ఒకటి చేయలేదు. కానీ చేస్తున్నాడు అనుకుంటున్నాడు, కనపచ్చే నేను వాడు చేస్తున్నట్టే కనిపిస్తున్నాయి, కానీ వాడు ఏమీ చేయలేదు. ఎందుకంటాడు అంటే చేసేవాడు ఇంకోటి ఉన్నాడు. శరీరంలో నువ్వు ఎక్కడున్నావు అంటే ఒక చోట ఉన్నావు. శరీరం అంతా వ్యాపించినటువంటి శరీరానికి అధిపతి ఎవరు? ఆత్మరావుడు ఉన్నాడు. ఆయన అన్ని పనులు చేస్తున్నాడు. నీ శరీరంలో ఆయనే కార్యకర్తగా ఉన్నాడు. మీకు బాగా అర్థం కావాలంటే నేను 3 గ్రంథాలు మీ దగ్గర పెట్టుకోమని చెప్పినాను. ఆ 3 గ్రంథాల్లో అంతిమదేవ గ్రంథంలో 2వ సూరాలో 255లో ఏముంది చూసుకుంటే, ఆయన మీకు అహర్నిశలు పనిచేస్తున్నాడు, ఏమాత్రం కునుకు కానీ నిద్ర కానీ లేదు, ఆయనకు అలసట లేదు. చదువు. అల్లా మాత్రమే నిజానికి ఆరాధ్య దైవం, ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేనేలేడు. ఆయన సజీవుడు, అన్నింటికీ మూలాధారం. ఆయనకు కునుకు గాని నిద్ర గాని పట్టదు. భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆధీనంలో ఉంది. ఆయన అనుమతి లేకుండా ఆయన సమక్షంలో సిఫారసు చేయగలవాడెవడు? వారికి ముందు ఉన్న దానిని వెనుక ఉన్న దానిని కూడా ఆయన ఎరుగు. ఆయన కోరినది తప్ప ఆయనకు ఉన్న జ్ఞానంలోని ఏ విషయము వారి గ్రాహ్య పరిధిలోకి రాదు. అవును, అదే ఇప్పుడు సార్లేండి.
ఆయన కునుకు కానీ నిద్ర కానీ ఏమాత్రం లేదు, ఆయన అలసట లేదు, అన్ని పనులు అహర్నిశలు చేస్తున్నాడు అనేది. ఎవరు చేస్తున్నారు? శరీరంలో ఆత్మనవాడు చేస్తున్నాడు. మళ్ళీ ఆయన 24 గంటలు అంటే నిద్రలోను మెలకువలోను 2 పూట్ల ఆయన చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలో ఏం చేస్తున్నావు? నిద్రలో మెలకువలో మాత్రం నేను చేస్తున్నాను అనుకుంటున్నావు. మళ్ళీ నిద్రలో చేసేవాడు అప్పుడు నువ్వు వండుకొని నీకు సంబంధం లేదు. నిద్రలో చేసేవాడు కూడా ఆయనే, మెలకువలో చేసేవాడు కూడా ఆయనే. నువ్వేమనుకుంటున్నావు? పొరపాటుగా నేనేం చేస్తాను అనుకుంటున్నావు. నువ్వేమీ చేయలేదు. నువ్వు మెలకువలో నీకు తెలుస్తుంది ఏం జరిగేది అక్కడ. ఆ జరిగేదన్నీ నేనే చేస్తాను అనుకుంటున్నావు. ఐడియాలు వస్తున్నాయి బుద్ధికి, ఆ బుద్ధికి వచ్చిన ఐడియాలన్నీ నీకు వచ్చినాయి అనుకుంటున్నావు. ఆ ఆలోచనలు అన్నీ వచ్చి నీకు వచ్చినాయి అనుకుంటున్నావు. నిర్ణయాలు కూడా నీకే వచ్చినాయి అనుకుంటున్నావు. నువ్వు పక్క నుండి చూస్తున్నావు కాబట్టి అన్నీ నాకే వస్తున్నాయి, నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నావు. నువ్వేది చేయలేదు. ఒకసారి ఏం చెప్తానంటే మత్తయి వార్త బైబిల్లో మత్తయి వార్తలో 10వ అధ్యాయంలో 20వ వచనంలో ఏముంది? నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ తండ్రి ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు ఏమి మాట్లాడలేదు అన్నది. కదా ఉదరి? మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. కాదు, మాట్లాడేవారు మీరు కాదు, మీ తండ్రి ఆత్మే. అంటే ఎవరు? దేవుడే మీలో ఉండేటువంటి ఆత్మే మాట్లాడు. ఆత్మ తండ్రి అన్నారు అక్కడ, పర్వాలేదు. మీ తండ్రి ఆత్మే మాట్లాడుతూ ఉంది. మీ తండ్రి అంటే మళ్ళీ మీ నాయన ఆత్మ కాదు, ఆత్మని తండ్రి అంటారు. అదే కూర్చోండి. ఆత్మని తండ్రి అంటారు. ఇప్పుడు నీకు ఎవరైతే దేవుడైతే ఉన్నాడో, నీకు నిజమైన తండ్రి ఎవడైతే ఉన్నాడో అతనే మీ ఆత్మ, అతనే మీ తండ్రి. ఆత్మే నేను పుట్టించినాడు, ఇంకోరు కాదు. అర్థమైందా? మీ తండ్రి ఎవరు కాదు. మీరు బయట చూపులు చూడొద్దండి. జ్ఞానం ప్రకారం పోతే జ్ఞానంలో చాలా విలువైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఆ లెక్క ప్రకారం పోతే నువ్వు మాట్లాడబడ్డ ప్రతి మాట నీలో ఉండే దేవుడే మాట్లాడుతున్నాడు, నువ్వు ఏది మాట్లాడలేదు అని అక్కడ చెప్పబడేది. ఆ మాట కూడా ఆయనే మాట్లాడుతున్నాడు. పనులు ఎవరు చేస్తున్నారు? ఆయనే చేస్తున్నాడు. కానీ పనులు బాధను అనిపిస్తున్నాడు, జీవునిగా మేము నువ్వు అనిపిస్తున్నావు. నువ్వు అనుభవించే దానికోసము దేవుడు ఆ పని చేస్తే, లోపల నుండి ఆయన చేస్తే, ఆ పనిలో ఉండే శ్రమను కానీ సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ కష్టాన్ని కానీ ఎవడు అనుభవించాలి? ఈ పైన జీవుడు ఉన్నాడు, నేను అనుకునే జీవుడు ఉన్నాడే వాడు అనుభవిస్తాడు అనుకునేది. శరీరంలో 25 భాగాలు ఉన్నాయి. 25 భాగాల్లో ప్రతి భాగము ఒక్కొక్కటి ఒక పని చేస్తుంది. ఒక్కొక్క పని చేసి దాన్ని ఒక్కొక్క భాగంగా లెక్కిస్తాము. అర్థమైందా? ఇది పెద్ద సైన్స్. ఈ సైన్స్ ప్రకారం పోతే నీ శరీరంలో 25 ఉన్నాయి. నీ కన్ను ఉంది, అది చూసే పనే ఇంకా రెండో పని చేయదు. కాబట్టి దాన్ని ఒక్కటానికన్నా నువ్వు లెక్కేసుకో. చెవు ఉంది, వినే పని తప్ప రెండో పని చేయదు, ఒకే పని చేస్తుంది. కాబట్టి దాన్ని ఒక భాగంగా లెక్కేసుకో. ఈ రకంగా లెక్కేసుకుంటే నీ శరీరంలో మొత్తము మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అనే వాటి లాస్ట్ వరకు ఎంచుకుంటే, నీతో పాటు ఎంచుకుంటే 25 భాగాలు ఉన్నాయి. 25 భాగాలు ప్రతి ఒక్కటి పని చేసేదిగా ఉంది. అర్థమైందా? ఈ పని చేపించేది ఎవరు? ఆత్మ. ఆయన 24 గంటలు అంటే మనిషి నిద్రపోయేటప్పుడు కూడా ఆయన చేపిస్తున్నాడు లోపలని. ఈ రకంగా నీ శరీరంలో అధిపతి ఉండి ప్రతిదీ జరిపిస్తున్నాడు. ఎట్లా జరిపిస్తున్నాడు? ఒక్కొక్కలో ఒక రకం. ఒకడు 10 గంటలకు మనబెడతాడు, 12 గంటలకు మనబెడతాడు. ఎందుకు తేడా అంటే వాడి కర్మ ప్రకారం మనబడి చెప్తున్నాడు. వాడి కర్మ లిస్టులో ముందే నిర్ణయం ప్రకారం ఎట్లుంటే ఆ నిర్ణయం ప్రకారము ఆయన ఆ విధంగా చేపిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషికి నిత్యం అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు నన్ను ఈ రకంగా జ్ఞానం కూర్చోబెట్టి చెప్పిస్తున్నాడు ఎవరు? ఆయనే, నేను కాదు. ఆయన చెప్తాడు. అది మీరు చాలాతులు చెప్పినాడు. కానీ ఈ చెప్పి నీళ్ళు తప్పికోరు, బాధపడేదోరు నేనే. మంచి పని అయినా కానీ నాకు నీళ్ళు తప్పుకుంటాయి, ఇబ్బంది కదా నాకు కూడా. ఆ ఇబ్బంది పడేదోరు నేను, జీవుని. చెప్పేదోరు ఆయన. ఆ పని చేసేది ఆయన. పనిలో ఉండే బాధను కానీ సుఖంగా అనుభవించేది నేను. ఒకవేళ నాకు ఇబ్బంది ఉంటే ఇబ్బందిని అనుభవించాల్సిందే. లేదు హాయిగా ఉంది అనుకో, నాకు జ్ఞానం చెప్పేవాడు. ఆ ఉండే బాధ కూడా తెలియకుండా వెళ్ళాయనుకో, అప్పుడు ఆ సుఖాన్ని అనుభవించేది కూడా నేనేను. ఈ రకంగా ప్రతిదీ ముందే నిర్ణయించిన దాని ప్రకారమే చేయబడుతూ ఉంది అని ఓ నిర్ణయానికి రాండి. మీకు ఇందో తెలుసో తెలియదో ఇంతకుముందు, కానీ ఇంతకుముందు నేను చేస్తున్నాను అనుకున్నా కానీ ఇప్పుడు నేను చేయలేదు అంటే నన్ను చేపించేవాడు ఒకడు ఉన్నాడు. దాని ప్రకారం జరుగుతుంది. భవిష్యత్తు అంధకారం అని మీ చాతులు చెప్పాను. ముందు ఏం జరిగేది ఎవరికి తెలుసు? అది ఎవరికి తెలుసు?
నీలో ఉండే ఆత్మకు తెలుసు ముందు ఏం జరిగేది, నీలో ఉండే రహస్యం అంతా ఆయనకు తెలుసు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది ఆయనకు తెలుసు, ఏం జరగబోతుంది అని తెలుసు, ఏం జరిగినాయనేది కూడా ఆయనకు అన్ని జ్ఞాపకం ఉన్నాయి. కానీ నీకు అవన్నీ జ్ఞాపకం లేవు. 3 రోజుల కిందట ఏం తిన్నావు అంటే కూడా ఏం తిన్నాను కరెక్ట్గా చెప్పలేవు, ఏదో తిన్నావు అంతే. పలానా తిన్నా అని చెప్తావా, పలానా చోట తిన్నా అని చెప్తావా, అట్లా చెప్పలేవు. పలానా తిన్నా అని చెప్పలేవు. ఆ భూలోకి ఏం పప్పు వేసుకున్నా చారు వేసుకున్నా అది కూడా బతుకున్నది నీకు, అర్థమైందా? ఇట్లా మళ్ళీ ఏం జరిగినది కూడా నీకు ఆయనకన్నీ తెలుసు. ఆయన చేపించినాడు ఆయనే కదా, ఆయన మనం తటస్థంగా చేస్తున్నాం అంతే. కాబట్టి మనకు జ్ఞాపకం ఉండదు. ఇప్పుడు ఆహార విషయానికి వస్తే, ఆహారాన్ని ఎవరు నీకు ఇస్తున్నారు? ఎవరు ఇవ్వాలి ఆహారం? ఆయనే ఇస్తున్నాడు. ఆయనే ఇస్తున్నాడు, నువ్వు సొంతంగా నువ్వు సంపాదించుకోలేదు. ఆహారాన్ని ఆయనే ఇస్తున్నాడు, నువ్వు ఆయన ఇచ్చింది కానీ నువ్వు అనుభవిస్తున్నావు. ఒకవేళ కారంగా ఉండి ఇచ్చినట్టుగా బాగా కూడా తింటావు. నోరు మంటలేసే కానీ అటే ఓడ్చుకొని తెలిసిపోయి వస్తుంది. లేదు మంచి ఆహారం ఇచ్చానుకోండి సుఖంగా తింటావు. ఇట్లా మంచి ఆహారము చెడు ఆహారం అని నువ్వు బాధను అంటే నువ్వు అనుభవించే సుఖాన్ని నువ్వు అనిపించే బాధను బట్టి ఉంటుంది కానీ ఇంకో దాన్ని బట్టి ఏమీ లేదు. ఆయన ఏం చెప్పినాయంటే ఆహారము అనేది ఎవరికి పనికొస్తుంది అని ప్రశ్న వేసుకుంటారు మనం. ఆయన ఏం చెప్పలేదు, మనకు వచ్చింది మధ్యలో ప్రశ్న ఇప్పుడు నీకా నీ ఆత్మకా? ఆత్మ అన్నీ చేపించినప్పుడు, ఆత్మ అన్నీ తినిపించినప్పుడు అది ఆత్మకే సంబంధంగా నీకేం సంబంధం? నీకు ఆహారం నీకు కాదది. ఆయన ఆత్మ ఆయన తింటూ నీకు అందులోని సుఖాన్ని దుఃఖాన్ని ఇస్తున్నాడు. కాబట్టి తినే ఆహారం నీకు సంబంధం లేదు. ఏ తిన్నా కానీ నువ్వు ఆ బాధను అనుభవించేవనే కాదే కానీ అంతేకాని నీకు సంబంధం లేని విషయం అది. కాబట్టి ఆహారము నీకు ఏమాత్రం సంబంధం లేదు, నీ ఆత్మకు సంబంధించింది అది. నీ ఆత్మ దాంట్లో ఉండే పోషక పదార్థాలు 4 రకాల పోషక పదార్థాలు తీసుకొని శక్తిగా ఉపయోగించి నీ శరీరాన్ని కదిలిస్తూ ఉంది తప్ప జీవునిగా నీకేమాత్రం సంబంధం లేదు. జీవుడు నువ్వు ఎక్కడున్నావు? తలలో ఒకచోట గుణచక్రములో ఏదో గుణం మధ్యలో ఒక చోట ఉన్నావు నువ్వు, అంత తప్ప నీకు మిగతా దానితో సంబంధమే లేదు. శరీరంలో జరిగే పనులతో సంబంధం లేదు, ఏ దానితో సంబంధం లేదు. కానీ 5 చోట్ల నుంచి వచ్చేటువంటి బాధలను సుఖాలను అనుభవిస్తున్నావు. 4 దగ్గర నుంచి వచ్చేటువంటి కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ నువ్వు అనుభవిస్తున్నావు. అట్లే చర్మం దగ్గర నుంచి వచ్చేటువంటి కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ అనుభవిస్తున్నావు. అట్లే కన్ను దగ్గర చూసే దృశ్యాన్ని బట్టి వినే వినికిడిని బట్టి ఈ రకంగా నువ్వు ఈ సుఖాలు దుఃఖాలు 5 ద్వారాలు మాత్రమే ద్వారానే అనుభవిస్తున్నావు అని అర్థమైందా? సరే, అర్థమైంది. ఇప్పుడు ఆహారం మళ్ళీ ఎవరికి? నీకు కాదు, నీ ఆత్మకు. మళ్ళీ నాకేమో ఆహారం లేదా? బాగా జాగ్రత్తగా వినండి, నిద్రపోద్దండి మీకే చెప్తుండేది. జాగ్రత్తగా వినండి. ఏమని ఆహారము మళ్ళీ ఆత్మకైతే మళ్ళీ మనం ఏం చేయాలా అంటే నువ్వు అనుభవించేది అవేనైనా నీకు ఆహారము. పొద్దున్న లేచేనంటే ఏది అనుభవాలు అవే నీకు ఆహారం. అంటే అన్ని చెడ్డ ఆహారం లేదా, ఎన్ని పొద్దుములు కష్టాలు అనిపించేది నాకు మంచి ఆహారం లేదంటే ఒకటి ఉంది, అక్షయమైన ఆహారం ఒకటి ఉంది, అది జ్ఞానం. నువ్వు అది సంపాదించుకుంటే ఎప్పటికీ ఆకలి కాకుండా ఉంటుంది. అర్థమైనా? ఆ ఆహారం ఒకటి ఉంది. అందుకని నువ్వు తింటే ధర్మసమ్మతమైన ఆహారాన్ని తిను అని చెప్పినాడు. మొట్టమొదటి వాక్యం అనేది కదా. ఏం చెప్పినాడు ఆయన? బాగా చూసుకోండి, ప్రతి వాక్యాన్ని చూసుకోండి. ధర్మసమ్మతమైన ఆహారాన్ని, పరిశుద్ధమైన ఆహారాన్ని తీసుకోండి అనేది 16వ సూరలో 114వ ఆయత కొత్త చదవండి గట్టిగా. చదవండి గట్టిగా చదవండి. 114. మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించేవారు. అవును. అయితే ఆయన మీకు ప్రసాదించిన ధర్మసమ్మతమైన పరిశుద్ధమైన ఆహారాన్ని తినండి. ఇప్పుడు ఆపండి. ఏమన్నది? మీకు ఆయన ప్రసాదించిన, ఎవరు ప్రసాదించినది? అల్లాహ్ ప్రసాదించినటువంటి, దేవుడు ప్రసాదించినది పరిశుద్ధమైన ఆహారము, ధర్మసమ్మతమైన ఆహారాన్ని స్వీకరించండి. ఆయన మీకేమిస్తున్నాడు? నువ్వు పట్టుకునే గ్రంథం ఉంది, ఆ గ్రంథంలో ఏమిచ్చాడు మీకు? పరిశుద్ధమైన ఆహారం ఇచ్చినాడు, ధర్మసమ్మతమైన ఆహారం ఇచ్చినాడు, దాన్ని తినండి అని చెప్తున్నాడు. చెప్పినాడా లేదా?
ఏ ఆహారం ఎక్కడో బయట తిరగది మనం ఇంకో ఆహారం కాదు, ఎక్కడో మనం ఇంకో బయట కనిపించే ఆహారం కాదు. మీకు తినండి త్రాగండి, ఇంతకుముందు ఎప్పుడో చెప్పినాడు 2వ దైవ గ్రంథంలోనే. తినండి అన్నాడు, ఏమిటి గ్రంథంలో ఉండేది తినండి, దాంట్లో ఉండే జ్ఞానాన్ని స్వీకరించండి, తాగండి అని ఇంతకుముందే చెప్పాడు. మరి ఆ లేకపోతే మీకు ఇక్కడ తినండి త్రాగండి అన్నప్పుడు ధర్మ సంబంధం ఎవరిస్తున్నారు? అల్లాహ్. అంటే బయట దొరికేది కాదు, నేను ఇచ్చేది అది బయట దొరికేది కాదు. ఆ బయట దొరికేది కాదు, ఎక్కడుంది? మీ గ్రంథాల్లో ఉంది. మళ్ళీ ఆ గ్రంథంలో ఏం ఇచ్చినాడు? ధర్మసమ్మతమైనటువంటి ఆహారాన్ని ఇచ్చాడు. నేనే ఇచ్చే ఆహారాన్ని, దేవుడు మీకు ఇచ్చేటువంటి అందించినటువంటి ధర్మసమ్మతమైన ఆహారాన్ని పరిశుద్ధమైన స్వీకరించండి, అంతే కదా. ధర్మసమ్మతం అంటే ఏమిటిది? ఆత్మ చైతన్యంతో కూడుకున్నటువంటి జ్ఞానం, ఆత్మ ఉండేటువంటి జ్ఞానం, ఆత్మ విషయాలు ఉండేటువంటి జ్ఞానం. ఆత్మ ఏమిటిది? శరీరం అంతా వ్యాపించి నీ చైతన్యం కలుగజేస్తుంది, అంటే జీవనాన్ని ఇస్తూ ఉంది. అది నీకు నీ శరీరంలో నువ్వు బ్రతకాలంటే ఆత్మ ఉంటేనే సరిపోయేది. అనువనువున ధాతు కణాల్లో మండుతుంటేనే సరిపోయేది. అనువనువున ఊపిరితిత్తులు కొట్టుకొని శ్వాస ఆడుతుంటేనే బతుకుతున్నాను. శరీరం అంతా ఆత్మ పనిచేస్తూ ఉంది అన్నమాట. పని చేస్తూ మీకు ఏమిచ్చాడు? ధర్మసమ్మతమైన ఆహారం ఇచ్చాను, మళ్ళీ ఆ ఆహారాన్ని స్వీకరించండి అనేది. ఇప్పుడు ఎవరిచ్చారు ధర్మసమ్మత ఆహారము? దేవుడు ఇస్తేనే అయిపోయేది, నేను ఇస్తేనే మీకు తెలిసేది. దేవుని జ్ఞానం దేవుని తప్ప ఇతరులకు తెలియదు అన్నాడు. ఇప్పుడు చైతన్యవంతమైనటువంటి జ్ఞానంతో కూడుకున్నటువంటి ఆహారము అంటే ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము ఎక్కడుంది? ఆత్మ సంబంధమైన జ్ఞానము గ్రంథాల్లో ఉంది. నువ్వు వేరే గ్రంథం చదువుతావు, దాంట్లో ఆత్మ అనేది ఉండే ఉండదు. వేరే వేరే విషయాలు ఉంటాయి, వేరే కథలు ఉంటాయి, వేరే దేవతల గురించి ఉంటాయి, ఇంకోటి ఉంటాయి. అది ఆత్మ సంబంధించిన విషయం కాదు, బయట సంబంధించిన విషయాలు చదువుతుంటాను. అది ధర్మ సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది కాదు, ఏదీ కాదు. నువ్వు చనిపోయినటువంటి జంతువును తినద్దు అన్నాడు కదా. చనిపోయిన జంతువుని అంటే మీరు ఏమనుకుంటారంటే బయట చనిపోయిన జంతువులు మీరు అనుకుంటారు, అదే అనుకుంటారు కదా. చెప్పండి, దాని కాదని ఎవరు అనుకోరు. కానీ ఏం చెప్పినంటే చనిపోయిన జంతువు, జీవము లేని జంతువు, చైతన్యం లేని జంతువు. అది అంటే చైతన్యం లేని జ్ఞానాన్ని మీరు వినొద్దండి. ఎక్కడైతే నీకు చనిపోయిన జంతువును తినొద్దండి అన్నాడో అది సూక్ష్మంగా అర్థం చేసుకుంటే ఆత్మజ్ఞానం లేనటువంటి దాన్ని మీరు తెలుసుకోవద్దండి, దాన్ని స్వీకరించొద్దండి, దాన్ని మీ మీదకి ఎక్కించుకోవద్దండి. అట్లా జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటే చనిపోయిన జంతువును తిన్నట్లే మీరు. అక్కడ చెప్పినలా కుక్కను తినవాడు గురులింగ జంగడు అనేట్టు అవుతుంది. అరకపోతే ఇది పోలిక. ఎవరి పోలిక అంటే అక్కడ కుక్క అంటే ఏమి? ఆ చంచలమైనటువంటి, ఎప్పుడైనా చంచలంగా తిరిగేది చంచలమైన కుక్కను లేకుండా దాన్ని తినేస్తే వాడు గురువు అవుతాడంటే, మనసును జయిస్తే, చంచలమైనటువంటి మనసును జయిస్తే వాడు గురువు అవుతాడని అక్కడ చెప్పారు ఆయన. ఎవరు? వేమనయ్య గారు. అర్థమైందా? అది నీచమైన ఆలోచనలు చేస్తుంటుంది కాబట్టి మనస్సు నీచమైన ఆలోచనలు చేసేటువంటి మనస్సును లేకుండా చేస్తే, అంటే పంది తినవాడు పరమయోగి అన్నాడు. అంటే నీచంగా ఉండేది పందే కదా. మనసును పందితో పోల్చి దాన్ని లేకుండా చేసేటువంటి వాడు దాన్ని అప్పుడు వాడు పరమయోగి అవుతాడు అని చెప్పాడు. అంటే మనసును లేకుండా చేసుకునేటువంటి వాడు. అదే మనసు బలమైంది, నువ్వు వద్దనుకునే ఆ విషయాల్లోకి లాక్కొని పోతుంది, అదే విషయాలు ఆలోచింపజేస్తుంది. కాబట్టి మనసును ఏనుగుగా పోల్చి ఏనుగు తిన్నవాడు ఎంత సుజ్ఞానం అన్నాడు. అటువంటి బలమైన మనస్సును ఎవడైతే లేకుండా చేసుకున్నాడో, జయించినాడో వాడు నిజమైన సుజ్ఞానే అని చెప్పినాడు. అక్కడ పోలికలు చెప్పినాడు కానీ నిజంగా తినాలని బాహ్యంగా అనుకుంటే ఏమవుతుంది? అది తప్పవుతుంది. నేను అట్లాంటి చెప్పలేదు. ఎప్పుడు మన అబద్ధాలు చెప్పదండి మీరు, నేను ముందే చెప్పినాడు. లాస్ట్ అయినా ఏమో చెప్పినాడు, నా మీద అబద్ధాలు చెప్పదండి, నిషేధం కాదు నేను చెప్పినా అనొద్దండి. నేను చెప్పినది ధర్మసమ్మతమైన ఆహారం. ఏమైనా ధర్మసమ్మతమైన ఆత్మ లేనటువంటి ఆహారాన్ని తినొద్దండి. అంటే చనిపోయిన దాన్ని తినొద్దండి. చనిపోయిన దాన్ని తినొద్దంటే దాంట్లో ఆత్మ లేదు కదా. చనిపోయిన దాంట్లో జీవాత్మ ఆత్మ అంటే లేవు. కాబట్టి అటువంటిది తింటే ఏమవుతుంది? అదేం పనికిరాదు, నీకు ఉపయోగం లేదు. నిషిద్ధమైనటువంటి ఆహారము. నిషిద్ధమైన ఆహారం ఏమిటిది? బయటిది కాదు. నువ్వు కూర్చోండి. నిషిద్ధమైన ఆహారం ఏది? బయటిది కాదన్నమాట. నేను ధర్మసమ్మతమైన ఆహారం, నేను నిషిద్ధమైన ఆహారం నీకు ఇచ్చేటువంటి ఆహారమే ఇచ్చేది. నువ్వు జీవునికి సంబంధించిన ఆహారం ఏదైతే ఉందో దాని గురించి నేను చెప్తున్నాను. ఇంకేం చెప్తున్నాను? నీచమైనటువంటి ఆహారాన్ని తినదండి, నీచమైనటువంటి జ్ఞానాన్ని మీరు చదువుకోవద్దండి, నీచమైన జ్ఞానాన్ని మీరు తెలుసుకోవద్దండి. అంటే దాంట్లో ఆత్మ ఉండదు, పరమాత్మ ఉండదు, దేవుని జ్ఞానం అంతకు ఉండదు, దేవుడు అనేటువంటిది ఆ భావమే ఉండదు.
ఆ భావం లేకుండా ఉండేటువంటి జ్ఞానం ఉంటుంది. అటువంటి గ్రంథాలు దండిగా ఉన్నాయి. దాని చదివితే ఏమవుతుంది? ఆ పంది తిన్నట్టు నీచమైనటువంటి పరిశుద్ధం కానటువంటి ఆహారం తిన్నట్టు అవుతుంది. కాబట్టి పంది మాంసం తినద్దండి అని చెప్పినాడు. బయటికి పంది మాంసం ఉన్నారు, లోపలికి. కానీ ఒకవేళ మీరు అట్లా అనుకోని బాహ్యంగా పోయి దేవుడు ఇది తినద్దన్నాడు, ఈ నిషేధం అన్నాడు, ఈ నిషేధం కారణాడు, నా మీద అబద్ధాలు చెప్పొద్దంటే నేను అట్లాంటి ఎప్పుడు చెప్పలేదని చెప్పినాడు. మళ్ళా 116వ ఆయతులో దేవుడి మీద అబద్ధాలు ఆపాదించద్దండి. దేవుడు ఈ నిషిద్ధమని నిషిద్ధం కాదని చెప్పలేదు, చెప్పినాడని చెప్పొద్దండి. నా మీద అబద్ధాలు ఆపాదించద్దండి. నా మీద అబద్ధాలు ఆపాదిస్తే మీకు పెద్ద శిక్ష ఉంటుంది అని చెప్పాడు ఆయన. మళ్ళా అన్ని రకాలుగా దేవుడు చెప్తే, అన్ని రకాలుగా ఆ ఖురాన్ గ్రంథంలో ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది. ఆ అద్భుతమైన జ్ఞానాన్ని మనం స్వీకరించలేకపోతే చూడు ఎంత బాగా ఇచ్చిందో. అదే చెప్పినాడు, ముడి వేసి మూట కట్టి నీ జ్ఞానాన్ని ఇచ్చినాడు. ఖురాన్ గ్రంథంలో ఎన్నో వందల వేలు ముళ్ళు ఉన్నాయన్నమాట, మూటలు ఉన్నాయి, జ్ఞాన మూటలు. ఒక మూట నింపుకుంటే ఇంత పెద్ద రహస్యం ఉంది. కానీ మీకు తెలియకుండా బాహ్యంలో పడిపోయి లేదు ఇది తినకూడదు వదినచ్చు. మళ్ళీ ఏం చెప్పినాడు, ఒకవేళ మీరు బలవంతంగా ఎక్కడైనా తిన్నా, పొరపాటుగా తిన్నా, ఆకలి తిన్నా, దేవుడు నిన్ను చెడ్డగా అనుకోవడం అని చెప్పినాడు. అక్కడ కూడా మీరు తప్పులో కాలేశారు. ఏమని ఆయన ఏం చెప్పినాడు ఆలోచన చేయకుండా. ఏం చెప్పినాడు, ఎక్కడన్నా ఇతరులేంట వేరే గుడికి పోయినా, ఇతరులు 10 మందిలో కలిసి నువ్వు వేరే దేవుని దగ్గరికి పోయినా నీ తప్పేమి కాదు. అది వాళ్ళ బలంతో నువ్వు పోతున్నావు. అక్కడ వాళ్ళని ఎదిరించలేక నువ్వు పోతున్నావు. వాళ్ళంటే పోయినా కానీ ఏ దేవుడిని నువ్వు మొక్కినా కానీ అది నువ్వు మనస్ఫూర్తిగా చేయలేదు కాబట్టి ఆ పని, దాన్ని నేను నీ తప్పుగా అనుకోను అన్నాడు. దాన్ని ఏం చేశాడు, ఒకవేళ నువ్వు గత్యంతరం లేక ఆకలి కొని తింటే నా తప్పు లేదు అని చెప్పినాడు. మీరు అన్ని తినడానికే బయట దానికే పోల్చుకున్నారు, కానీ లోపల దానికి పోల్చుకోలేదు. జ్ఞానం అంతా పోలికలతో కూడుకుని ఉంటుంది. అందుకే ముందే చెప్పినాడు, ముతసాబిహాత్ అనే వాక్యాలు చాలా ఉన్నాయి దీంట్లో అని. మళ్ళీ అవి ఉన్నాయని వాళ్ళ మొత్తానికి విడిచిపెడితే ఎట్లా చెప్పండి. ఇప్పుడు అడగకపోతే నీకు ఆహారం ఎవరు, ఏమిటిది? నీకు ఆహారము జ్ఞానం. ఇప్పుడు ఆ జ్ఞానాన్ని నువ్వు ఎట్లా తీసుకోవాలి? ధర్మసమ్మతమైన జ్ఞానాన్ని నువ్వు తీసుకోవాలి, నీ ఆహారంగా తీసుకోది. ధర్మసమ్మతం కానటువంటి పరిశుద్ధంగా ఆహారం తీసుకోవద్దు అని చెప్పినాడు. ఆ పరిశుద్ధం కాని పంది, ధర్మసమ్మతం కాని సత్యం జంతువు. అంటే దాంట్లో చైతన్యమే లేదు, అంటే ఆత్మే లేదు. మరి ఆత్మ లేని జ్ఞానాన్ని నువ్వు స్వీకరిస్తే ఏ ప్రయోజనము? అది ఆత్మజ్ఞానం కాదు, అది ప్రపంచ జ్ఞానం అవుతుంది ఎట్లా చెప్పుకున్నా కానీ అటువంటి జ్ఞానాలు నేను ఎప్పుడు చెప్పలేదు. మీరు నా మీద అబద్ధాలు ఆపాదించద్దండి. ఇప్పుడు ఆహారము అనేది ముందే నేను నిర్ణయించాను, బయట ఆహారంతో నీకు సంబంధం లేదు. ఇప్పుడు నేను ఈ బయట ఆహారం చెప్పింది పోలిక, కానీ నేను బయట ఆహారం గురించి చెప్పలేదు. ఎందుకంటే నేను ఇట్లా చెప్పినాను అనుకోండి, నిజంగా బయట చనిపోయింది, నిజంగా పంది ఆహారం అంటే నేను ముందే నిర్ణయించింది నా తప్పు అవుతుంది. కానీ నేను అక్కడ ఎప్పుడు చెప్పలేదు దేవుడు అట్లా. కాబట్టి దేవుడు అట్లా చెప్పింటాడని ఆలోచన చేసుకుంటే అక్కడ ఏదో పెద్ద రహస్యం ఉంది అని మీరు గమనించవచ్చునా కాదా చెప్పండి. మన దేవుడి మీద అబద్ధాలు చెప్పవచ్చునా? చెప్పకూడదు. దేవుడు ఏం చేస్తాడు, ధర్మసమ్మతమైన ధర్మాలనే చెప్తాడు, కానీ ప్రపంచ విషయాలు చెప్పుడు. నీ ఆహారంతో ఆయనకేం పనిందా? నువ్వు ఏం తింటే ఆయనకేమో చెప్పు. నువ్వు తింటేవి తినకపోతేవి నీ కర్మను బట్టి నువ్వు చేస్తావు. ఆయనకి నీకు ఆహారం మీద ఆయన జోక్యం చేసుకుంటాడు. ఆ ఆహారం ముందే జోక్యం చేసుకుని ఆయన రాసి పెట్టాడు, నువ్వు ఇట్లే తినిపో ఇట్లే చదవపోని. కానీ ఎట్లే మేము తింటున్నావు, అట్లే తినుకున్నాడుతున్నావు. ఆహారం లేకుండా చనిపోతున్నారు. వాడు ఆహారం తిని ఎక్కువ చనిపోతున్నాడు, వాడు మితంగా తింటున్నాడు. ఈ రకంగా ముందే నిర్ణయం అయింది. కాబట్టి నీ బయట ఆహారాల గురించి ఆయన చెప్పాల్సిన అవసరమే లేదు. మళ్ళీ ఈ ఆయత ఇది చెప్పాడు, ఇది బయట సంబంధించిన ఆహారం గురించి చెప్పలేదు, అంత లోపల సంబంధించిన జ్ఞానమే చెప్పాడు తప్ప ఇంకోటి ఏం లేదు. ఎక్కడైనా అనుమానం ఉందో తింటో, ఎక్కడ అనుమానం ఉండవనే అవకాశమే లేదు. ఆహారం అనేది ముందే నిర్ణయమే బయట ఉంది. ఇప్పుడు చెప్పిన ఆహారం ఏమి? పరిశుద్ధమైన ఆహారం, ధర్మసమ్మతమైన ఆహారం తీసుకోండి అని చెప్పినాను. మీరు ఒకవేళ జ్ఞానం లేని గ్రంథాలు చదివితే అవరే అవి సత్యం జంతువులతో సమానము అని చెప్పినాను, కానీ బయట సత్యం జంతువులతో చెప్పలేదు. ఆ బయట సత్యం జంతువులు ఇవే, అంటే సత్యం జంతువులతో సమానంగా ఉండేటువంటి ఇవే. ఏవి? ఆత్మజ్ఞానం గ్రంథాలు. తర్వాత పనికి వాళ్ళ విషయాలు చదివితే ఏమవుతుంది, అవి
ఇంకా పందితో సమానమైన విషయాలు, అపరిశుద్ధమైనటువంటి విషయాలు. కాబట్టి ఈ అపరిశుద్ధమైన విషయాలకు మీరు పోవద్దండి అని నేను చెప్పినాను. ఒకవేళ మీరు తర్వాత ఇవి తినమని చెప్పినాడు, ఇవి తినద్దని చెప్పినాడు, దేవుడు ఇది తినమని చెప్పిన దాన్ని నేను తింటున్నాము, తినద్దని చెప్పిన దాన్ని ఏమాత్రం ముట్టుకోలేదు మీరంటే అవి నేను అట్లా చెప్పలేదు. ధర్మసమ్మతమైన ఇవి నిషిద్ధమైనవి అని నేను ఎప్పుడూ చెప్పలేదు. అట్లా నా మీద అబద్ధాలు చెప్పొద్దని చెప్పినాడు. చూడు ఎన్ని రకాలు చెప్పినాడు. అప్పుడు మనం అది అట్లా దేవుడు చెప్తే మనం ఆయన మీద అబద్ధాలు ఆపాదించవచ్చునా? ఇవి తినమని చెప్పినాడు, ఇవి తినదని చెప్పినాడని చెప్పొచ్చునా? లేదు. మన కర్మ ఎట్లా ఉందో అట్లా కొన్ని సమయాల్లో మనకి ఇష్టం లేని ఆహారాన్ని కూడా మనము తినాల్సిన పని వస్తుంది. తెలిసి తినాల్సిన పని వస్తుంది. సరే, తెలియకుండా తినడం కాదు, తెలిసి తినాల్సిన పని వస్తుంది. తిన్నాక కూడా నువ్వేమనుకోవాలి అంటే అది నీ కర్మ ప్రకారం దొరికిన ఆహారమే కానీ, అంటే నువ్వు ముందే నిర్ణయం చేయబడిన ఆహారమే కానీ ఇంకోటి కాదు. కానీ నీకు ఇష్టం లేదు కదా, సరే దేవుడు నేను తప్పనేకం చెప్పలేదు అంటావు. అంటే ఏ రకంగా అంటే నీకు ఇష్టం లేని దేవతలు ఆరాధించినా కానీ, నీకు ఇష్టం లేనటువంటి పూజలు చేసినా కానీ, ఇష్టం లేని చోటికి నువ్వు ఆ దేవతల దగ్గరికి పోయినా కానీ, ఇష్టం లేని జ్ఞానం దగ్గరికి పోయినా కానీ, అయిష్టం లేని జ్ఞానంలో నువ్వు కలిసి ఉన్నా కానీ నువ్వు అది బలవంతంగా ఇష్టం లేకుండా చేసినట్టు పనులే కానీ నీ ఇష్ట ప్రకారం చేసిన పనులు కాదు. కాబట్టి నీది నేను తప్పు అని అనుకోరు. 10 మంది వచ్చారు, ఈ గ్రంథం మాకు చదివిపెట్టు అని చెప్తారు. అంటే వాళ్ళంతా అజ్ఞానులే, వాళ్ళకు ఆ గ్రంథం ఏదో మంచిగా కనిపించింది, ఆ గ్రంథాన్ని మీరు చదివిపెట్టు అని చెప్పినారు. అది నీకు ఇష్టం లేదు ఆ గ్రంథం చదివేది, అందులో దేవుని జ్ఞానం లేదని తెలుసు నీకు. అయినా నువ్వు చదవాల్సిన పని వస్తుంది. ఎందుకంటే అది 10 మందికి చెడ్డ కాకుండా నువ్వు చదివి చెప్పు. నీకు ఇష్టం లేనిదైనా కానీ వాళ్ళు చదివి చెప్పు. కానీ నిన్ను నేను తప్పు అనుకోను, ఎందుకంటే నీకు తెలుసు కదా అందులో జ్ఞానం లేదని. వాళ్ళకి అది ఇష్టము కాబట్టి వాళ్ళు చదివి చెప్పు. కానీ నువ్వు అట్లా చదివి చెప్పినా కానీ నీది నేను తప్పు అనుకోను, నిన్ను తప్పుగా ఎంచుకోను. ఎందుకంటే నువ్వు మనస్ఫూర్తిగా ఆ పని చేయలేదు కదా. అందువల్ల నువ్వు ఎటువంటి బాధ్యత నీకు లేదు, ఎటువంటి తప్పు నీది కాదు. కానీ ఇప్పుడు నేను ఈ పొద్దు ఈ సమాజంలో ఏమనుంది, ప్రతినిత్యము మనిషి బతుకుతుంది ఆహారం కొరకే అనుకుంటాం. ఆహారం కొరకు కూడా మితిమీరి ఆలోచన చేసి ఏదో సంపాదించుకుంటున్నాడు. నేను సుఖంగా తిని సుఖంగా బతకాలనుకుంటున్నాడు. సరే, సుఖంగా తిని సుఖంగా బతుకుతున్నావు. ఆహారం నువ్వు సంపాదించుకునేదా అని లెక్కేసుకోవడం లేదు. ఈ ఆహారం తినే ఆహారం ఎవరికి అని లెక్కేసుకోవడం లేదు. ఎవరికి సంబంధించింది, ఎక్కడి నుంచి వస్తామని లెక్కేసుకోవడం లేదు. కానీ ఇది ఇప్పుడు మనం దేవుడు చెప్పిన ఒక వాక్యాలు 3 వాక్యాలు తీసుకొని చూస్తే దాంట్లో ధర్మసమ్మతమైన ఆహారాన్ని స్వీకరించు, పరిశుద్ధమైన ఆహారాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఎవరు ఇస్తున్నాడు? దేవుడే ఇస్తున్నాడు. ధర్మసమ్మతమైన ఆహారాన్ని, పరిశుద్ధమైన ఆహారం దేవుడే ఇస్తున్నాడు లేదా అదంటో చెప్పండి. 14 అల్లానే ఇస్తున్నాడు అనేది కదా. అల్లానే వసినటువంటి ధర్మసమ్మతమైన ఆహారాన్ని తీసుకోండి అనేది అనమాట. సరే, దేవుడు ఇచ్చినటువంటి ధర్మసమ్మతమైన ఆహారాన్ని నువ్వు తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు, అటువంటి ఆహారమే నీకు దొరుకుతుంది. కానీ ప్రపంచ సంబంధమైన ఆహారం అనుకుంటే నీకు సంబంధం లేదు. ప్రపంచ సంబంధమైన ఆహారం కానీ, నీరు కానీ, పడక కానీ, భార్య కానీ, లేకపోతే ఇంకా వస్తువులు కానీ, ఇంకా బయట వాహనాలు కానీ, ఇంకా నీవు పెంచుకునే జంతువులు కానీ, ఏవైనా కానీ నీ కర్మ ప్రకారమే దొరుకుతాయి. కానీ కర్మ లేని విధంగా ఏవి దొరకవు. అంటే ముందే వ్రాసి పెట్టినట్టే అవి దొరుకుతాయి, కానీ అవి ఉంటాయి. కానీ నీ దగ్గర అవి మిగతా రకంగా ఏమీ ఉండవు. నువ్వు ఏదో నాకు కొండ కావాలనుకుంటావు, నాది గుండు రాయి కూడా దొరకదు నీకు అవుతుంది. అంతే కదా. ఇంకా నువ్వు ఏదో ఆశపడతావు, ఆశలన్నీ జరగవు. మళ్ళీ జరిగిన దాన్ని బట్టి నువ్వు అంటే నాకు ఇట్ట జరిగినాయి అట్ట జరిగినాయి అని అనుకుంటావు. సరే, నువ్వు అనుకో, నీ కర్మని కొద్దీ నువ్వు బాధపడతావు. అంటే కర్మ ఉంటే నువ్వు బాధపడతావు, కర్మ లేకపోతే బాధపడతావు. జ్ఞానం ఉంటే ఆ కర్మ కొట్టేయబడుతుంది, కాల్చివేయబడుతుంది. ప్రతి మనిషికి కర్మలు ఉంటాయి, ఆ కర్మలు జరుగుతుకొని బాధపడేది కూడా ఉంటుంది. జ్ఞానం ఉంటే వాడు బాధపడడు, ఎందుకంటే కర్మ ప్రకారం ఏది జరగాలో అది జరిగి తీరుతుంది, నేను చేసేది ఏమీ లేదు అని అనుకుంటున్నాడు. అంతే కదా. ఆ రకంగా ధైర్యం వస్తుంది అన్నమాట జ్ఞానం ఉంటే. ఇప్పుడు మనకు ధైర్యం ఉందా లేదా అని మనం లెక్కేసుకుంటే, ధైర్యం మనకు ఈ కర్మ విధానము తెలియదు, ఇంకోరు చేస్తున్నారనే తెలియదు. మనకేం తెలుసు? మనమే చేస్తున్నాం, మనమే అనుభవిస్తున్నాం, మనమే సంపాదించుకుంటున్నాం,
మనమే సుఖంగా ఉంటున్నాం, ఒకవేళ పొరపాటు పడితే మనమే కష్టంగా ఉంటున్నాం అనుకుంటున్నావు. ఇవన్నీ నువ్వు సొంతంగా చేసుకునేటివి అనుకుంటున్నావు. ఏమంటే వాడికేమో వాడికి జరగలేదంటే వాడు తెలివి తక్కువ అంటావు, నీకు జరుగుతుందంటే నాకు తెలివి ఎక్కువ అంటావు. ఇంకోటి వాడికి జరిగింది ఇంకో బాగా నీకంటే వాడిని తెలివి ఎక్కువ అంటావు, నీకు తెలివి తక్కువ అనుకుంటావు. ఇంకో రకంగా ఏమంటే ఇంకోటి ఉంది, అడ్డం మాట్లాడేది మనకు అదృష్టం అనేది. చేతగానప్పుడు చేతనైతే అదృష్టం అనేది, చేత కాకపోతే కర్మ అనేది. మళ్ళీ అడిగే పోతా కర్మకాటికే. మరి ఇదంతా ముందే కర్మ అనుకుంటే సరిపోదా దానికి దీనికి? ఈ రకంగా లెక్కేసుకుంటే నీవు తినే ఆహారాన్ని మనం లెక్కేసుకునేటప్పుడు నీ ఆత్మ కంటే నువ్వు తినే ఆహారం నీ ఆత్మకు నీకు కావాల్సిన ఆహారం ఒకటి ఉంది. అది ఏమిటి అంటే ఆత్మజ్ఞానము, జీవాహారము. ఆహారము అనే బైబిల్లో జీవాహారము అని ఉంది అనమాట, అంటే జ్ఞానము అని. మళ్ళా ఆ జ్ఞానం అనేటువంటిది నీకు ఆహారము. ఆ ఆహారాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఆహారాన్ని ఎవరు ఇస్తున్నారు? నేనే ఇస్తున్నాను, అల్లాయే ఇస్తున్నాడు. ఏ ధర్మసమ్మతమైన ఆహారము, పరిశుద్ధమైన ఆహారాన్ని స్వీకరించండి. అల్లా ఇచ్చినటువంటి దాన్ని, దేవుడు ఇచ్చింది అనేటువంటిది స్వీకరించండి. మీరు ఇప్పుడు ఉంటే అది అట్లే చేయడయా మీరు? అంటే అల్లా అని చెప్తున్నాం కాబట్టి ముస్లింలు అనుకుంటే మా దేవుడు చెప్పినాడు మేము అనుకునే, కానీ అంటే మీ దేవుడు మా దేవుడు అందరూ ఒకటే అని మేము మాకందరికీ చెప్పినాడు మేము అనుకుంటాము. ఒకవేళ మీరు ఎట్లా అనుకున్నా మా దేవుడు చెప్పినా అనుకున్నా కానీ మీరు మాకంటే స్ట్రాంగ్గా మీరు ఉండాలి. ఎందుకంటే ముందుగా అంటే మీ బుక్కులే కదా ఉండేది, మా బుక్కులు కాదండి మేము అనుకుంటే, మా భగవద్గీతలు లేదనుకుంటే, మళ్ళీ మీ ఖురాన్లో ఉందనుకుంటే మీరే జాగ్రత్తగా ఉండాలన్నమాట దీని విషయంలో. మేము కూడా ఏమంటే దేవుడు అందరికీ ఒకటే, రకరకాల పేర్లు పెట్టుకున్నాడు. అల్లా అని పేరు పెట్టుకున్నాడు, సృష్టికర్త అని పేరు పెట్టుకున్నాడు, పరమాత్మ అని పేరు పెట్టుకున్నాడు. మళ్ళీ ఆయన ఎట్లా పేరు పెట్టుకొని ఎట్లా చెప్పినా కానీ ఒకటే జ్ఞానం చెప్తున్నాడు. ఏం చెప్పినాడంటే ఇది అందరికీ ఒకటే జ్ఞానమే, మనుషులందరికీ ఒకటే జ్ఞానమే అనుకుంటున్నాను. మనుషులందరినీ ఒకటే సమాజంగా నేను పుట్టించినాను. తర్వాత వీళ్ళు ఏం చేసినారంటే రకరకాలుగా చీలిపోయి ఎవరంతకు వాళ్ళు వర్గాలు తయారు చేసుకొని ఆ వర్గాల్లో మా వర్గమే మంచిది, మా వర్గమే బాగుంది, మా మతమే మంచిది అనుకుంటున్నారు వాళ్ళు అని దేవుడు చెప్పినాడు అనమాట. దేవుడు ఏం చేశాడంటే మనుషులందరినీ ఒకే జాతిగా ఒకే వర్గంగా పుట్టించినాడు. అవి ఈ మధ్యన కలియుగంలోకి వచ్చిన తర్వాత మతాలుగా చీలిపోయి, అంటే ఒకే వర్గం మనుషులు రకరకాలుగా చీలిపోయి నా వర్గం గొప్పది, నా వర్గం గొప్పది, నా మతం గొప్పది, నా మతం గొప్పది అనుకుంటున్నారు తప్ప ఇంకోటి ఏమీ లేదు. అందరినీ పుట్టించేది ఒకటే దేవుడే, కానీ అందరికీ ఒకటే కర్మే, ఒకటే అనుభవాలు, అన్నీ ఒకటే ఉన్నాయి. మీ మతం తప్ప అన్నీ ఒకటేగా ఉన్నాయి, ఇంకోటి ఏమీ తేడా లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఏమైనా ముస్లింలకు సపరేటు క్రైస్తవులకు సపరేట్ ఏమైందా? లేదా అన్ని అనుభవాలు అందరికీ ఉన్నాయి, అందరికీ ఒకటే జ్ఞానమే. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఎట్లుంది? ధర్మసమ్మతమైన ఆహారంగా ఉంది, అది జ్ఞానం. మళ్ళీ ఎక్కడుంది? అది లక్షలంగా ఉంది. భోంచేస్తే 3 గ్రంథాల్లో ఉంది. నువ్వు ఏ గ్రంథమైనా తీసుకొని చూడు, దాంట్లో ఉంది. ఖురాన్లో ఉంది, బైబిల్లో ఉంది, భగవద్గీతలో ఉంది. దాన్ని బాగా తిను, బాగా తాగు. కానీ నువ్వు ఇది నిషిద్ధము అది నిషిద్ధము అనుకుంటే మాత్రం నువ్వే పొరపాటు పడతావు. నేను ఏం చెప్పలేదు, నా మీద అబద్ధాలు చెప్పొద్దు, నువ్వు అబద్ధాలు చెప్తే నీకు శిక్ష ఉండాలి, మళ్ళీ ఊరిని విడిచిపెట్టవు నిన్ను అని ఆయన చెప్పినాడు. ఈ రకంగా లెక్కేసుకుంటే ప్రతి విషయంలోనూ మనం జాగ్రత్తగా ప్రవర్తించాల్సిన పని వస్తుంది. కానీ ఇప్పుడు ఏ అల్లా మనకు ఈ జ్ఞానాన్ని ఇచ్చినాడు? అల్లా పరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని, ధర్మసమ్మతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు అన్నది ఉంది కదా. ఎవరిచ్చారు ఈ జ్ఞానాన్ని అంటే ఇప్పుడు ముస్లింలు ఏమంటారంటే చాలామంది వాళ్ళు తెలిసి దేవుడు ఒక్కడే, అల్లా ఒక్కడే, ఆరాధ్య ఒకడే, ఇంకోటి లేడు, రెండో అల్లా లేడు అంటున్నారు. రెండో అల్లా ఉండని మేము కూడా చెప్పలేదు. ఆరాధింపదైనటువంటి వాడు ఒకడే, అందరికీ ఒకడే, ప్రపంచానికంతా ఒకడే, మనుషులకంతా ఒకడే ఉండేది ఆరాధ్య దైవం. ఎవరు? ఆరాధ్య దైవం. ఆరాధ్య దైవాన్ని తయారు పుట్టించినటువంటి వారు ఇంకో అల్లా ఉన్నాడు. ఎవరు? ఆయనే పరమాత్మ, ఆయన పరిశుద్ధాత్మ. భగవద్గీతలో పరమాత్మ అంటాం, బైబిల్లో పరిశుద్ధాత్మ అంటాం. ఆయన పెద్ద ఆయన ఏం చేశాడు? సృష్టి పూర్వం నుంచి ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉన్నటువంటి దేవుడు, ఎల్లప్పుడూ ఆయన ఒకటే వాడు. 112వ సూరాలో ఫస్ట్ వాక్యంలో చెప్పారు చూడండి. 112వ సూరాలో ఫస్ట్ వాక్యం, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే అల్లా, ఆయన ఒక్కడే.
వారికి ఇలా చెప్పు, ఆయన అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు. ఆయన అల్లాహ్ నిజమైన ఆరాధ్యుడు ఒకడు. అల్లాహ్ నిరాపేక్షాపరుడు, ఏ అక్కరా లేనివాడు. అవును. ఆయన ఎవరిని కనలేదు, అవును. ఆయన ఎవరికి పుట్టినవాడు కాడు. అవును. ఆయనకి సరిసమానుడు ఎవడూ లేడు. అది కదా. సరే కూర్చోండి. ఇప్పుడు నాలుగు ఆయతులు ఇవి. 4 ఆయతుల్లో ఏముంది? అల్లాహ్ ఒక్కడే అని ఉంది. అంటే ఇంకో గ్రంథంలో చూస్తే ఇంకా అది కూడా ఆరాధ్య దేవుని కాదు, ఆరాధ్య దేవుని ఇంకోటి తయారు చేసినారు. కానీ ప్రపంచానికంతా అల్లాహ్ ఒక్కడే, ఎల్లప్పుడూ అల్లాహ్ ఒకడే ఉండేది. అంటే సృష్టి పూర్వం ఉండేవాడు అల్లాహ్ ఒక్కడే. సృష్టి తర్వాత ఇద్దరు అల్లాహ్ లేనారు. ఆ సృష్టి తర్వాత ఏం చేశాడంటే ఆయన ఏ పని చేయనోడిగా ఉండిపోయినాడు. ఆయన ఏ పని చేయడు. ఆ రకంగా ఉండి మానవ జాతిని అంతా పుట్టించలేదు. ఆయనకు సంతానం లేదు అని చెప్పి ఇప్పుడు చదివిందంటే సంతానం లేదు కదా. ఎవరు ఆయన కుమారుడు లేరు, ఆయనకు ఎవరికి కుమారుడు కాదు. ఆయన సంతానం లేదు ఆయనకు. మళ్ళీ ప్రజలంతా ఎవరు సంతానము? ప్రజలంతా ఆయన మొట్టమొదటి ఆకాశాన్ని, భూమిని, అగ్నిని, గాలిని, ఈ 5 పంచభూతాలను సృష్టించే ప్రపంచాన్ని సృష్టించినాడు. జీవము లేని ప్రపంచాన్ని సృష్టించాడు మొదటి అల్లాహ్. తర్వాత ఈ జీవం ఉండే మనుషులను, జీవజాతులను అందరూ సృష్టించాలని అనుకొని ఆ పని నేను తర్వాత రెండోతులు ఆయన ప్రపంచాన్ని పుట్టించిన పని చేయకూడదు అనుకున్నాడు. ఆయన పని చేయని వాడిగా మిగిలిపోయినాడు. ఆయన ఏ పని చేసేవాడు కాదు అని ఖురాన్లో ఉంది. తర్వాత మళ్ళీ ఇంతమందిని సృష్టించిన వాడు ఎవడు అంటే మీ ఇంతకుముందు చెప్పిందా, మీకు ఆరాధ్య దేవుడు ఒక్కడే, ఆయనే మిమ్మల్ని తండ్రిగా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని సృష్టించినాడు అని అక్కడ చెప్పబడింది అన్నమాట. ఈ రకంగా మిమ్మల్ని సృష్టించినటువంటి వాడు రెండో ఆత్మ. ఆ రెండో ఆత్మను ఎవరు పుట్టించినారు అంటే మొదటి ఆత్మ పుట్టించినాడు అన్నాడు. మొట్టమొదటి పెద్దదే ఉన్నాడు కదా, ఆయనే ఈయన పుట్టించి, ఈయనకు అసలు జీవరాశులు పుట్టించే హక్కు ఇచ్చి, జీవరాశులు చంపే హక్కు ఇచ్చి, జీవరాశులు సాకే హక్కు ఇచ్చి, మళ్ళీ తర్వాత జీవరాశులు మళ్ళా జన్మకు తీసుకొని పోయేటువంటి హక్కును కూడా ఆయన ఇచ్చినాడు. ప్రపంచాన్నంతా జీవరూపంలో ఉన్న ప్రపంచాన్నంతా నడిపే హక్కును రెండో అల్లాహ్కి ఇచ్చినాడు. కానీ ఇక్కడ ఏమి సమస్య అంటే భగవద్గీతలో జీవాత్మను విడిచిపెట్టిన తర్వాత ఉండే రెండు ఆత్మలను ఆత్మ, పరమాత్మ అంటారు. బైబిల్లోకి వచ్చేసరికి తండ్రి, పరిశుద్ధాత్మ అంటారు. ఖురాన్లోకి వచ్చేసరికి ఇద్దరిని అల్లా అన్నారు. ఏమాత్రం తేడా లేకుండా చిన్న ఆయనను అల్లా అన్నారు, పెద్ద ఆయనను అల్లానే అన్నారు. మొదటి సృష్టికర్తను అల్లానే అన్నారు, తర్వాత సృష్టికర్తను కూడా అల్లా అన్నారు. ఈ రకంగా లెక్కేసుకుంటూ పోతే మళ్ళా అంటే ఈ తారతమ్యం తెలియని దానివల్ల ఎవరు పెద్ద అల్లా, ఎవరు చిన్న అల్లా అట్లా చెప్పదండి. మాకు ఉండేది ఒకడే అల్లా అని ముస్లింలు అంటారు. ఒకడే అల్లానే మా ఆరాధ్య ఒకడే, ఇంకా రెండోవాడు లేని లేడంటే మేము చెప్పినా మా రెండోవాడు ఉంటాడని. రెండోవాడు లేడు. ఆరాధ్యదేవం అందరికీ ఒకడే. కానీ ఆరాధ్యదేవాన్ని పుట్టించినాడు ఉన్నాడు. వాడు నన్ను మొక్కమని చెప్పలేదు కదా. ఏ అక్కడలో అయినవాడని ఇక్కడ రాసినారు కదా. ఇప్పుడు ఆయనకి ఏ అక్కడలో నువ్వు మొక్కాల్సిన పని లేదు. ఆయన నువ్వు మొక్కించుకునేవాడు కాదు. ఆరాధనలకు అంత అతీతుడు ఆయన. మళ్ళీ ఆయన్ను ఒకడున్నాడు. ఆయన కాకుండా నీకు ఆరాధ్య దేవం ప్రపంచానికి అంత ఒకడే, అల్లా ఒకడే. నువ్వు ఒకడే అల్లా అనే ఆయన నువ్వు చూస్తున్నావు. కానీ అంతకుముందు ఉన్న అల్లాని నీకు జ్ఞాపకం లేదు. ఇక్కడ ఎవరు ఏ జ్ఞానం చెప్పినా తెలియకుండా పోయింది. ఖురాన్లో ఇద్దరు చెప్పారనమాట. ఈయన చెప్పినది ఉంది, ఆయన చెప్పినది ఉంది. మళ్ళీ ఎవరు ఎక్కడ చెప్పినా అనే విషయం మనకు తెలియకుండా పోయింది. ఇప్పుడు ఈ 112వ సూరాలో ఉండే 4 ఆయతులు పెద్ద అల్లాహ్ గురించి చెప్పినవి. 117లో చూడండి, 2వ సూర 117వ ఆయతులో ఏముంది? ప్రప్రథమగా సృష్టించిన భూమిని, ఆకాశం సృష్టించిన వాడు ఒక్కడే, ఆయనే అల్లాహ్. భూమి ఆకాశాలను ప్రప్రథమంగా సృష్టించిన వాడు ఆయనే. ఆయన ఏ పన్నైనా సంకల్పించుకున్నప్పుడు దాన్ని అయిపో అని అంటే చాలు, అది అయిపోతుంది. సరే సరే సరే. భూమిని ఆకాశంలో ప్రప్రథమగా సృష్టించిన వాడు ఒకడే, ఆయనే అల్లా. ఆయన ఏ పని చేసేవాడు కాదు. ఆయన ఏ పని చేయాలనుకుంటే ఈయన అవి అయిపోతే చాలు, అది అయిపోతుంది. మరి ఆయన పని చేసేవాడు కాదు. ఈయన పని చేయని అల్లా, పని చేసే అల్లాగా ఉన్నాడు. ఆయన 106, 102లో చూడు, 6, 102లో ఈయనే మీ అల్లా, ఆరాధ్యదేవము. ఈయన సర్వకార్యములకు సృష్టికర్తగా ఉన్నాడు. 6, 102. ఆయనే అల్లా, మీ
ఆయన తప్ప మరొకరెవరు ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించిన వాడు ఆయనే, కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. ఆ, అన్ని విషయాల కార్యసాధకుడు ఆయనే. అన్ని విషయాల కార్య అన్ని పనులు చేసేవాడు ఆయన. ఆడేమి ఏ పని చేయనోడు అని చెప్పినారు, ఇక్కడ అన్ని పనులు చేసేవాడు అని చెప్పినారు. మళ్ళీ చేసేవాడు చేయనాడు ఇద్దరు వెళ్ళాలి ఉన్నారా లేదా? ఈ విషయం మొత్తానికి తెలియకుండా పోయేది ముస్లిం సమాజానికి. ఒకడే అల్లా అంటున్నాడు తప్ప ఇద్దరు అల్లా ఉన్నారు, ఆయన పని చేసేవాడు ఒకడు, పని చేయనోడు ఒకడు ఉన్నాడో మనకు తెలియదు. ఇప్పుడు కార్యసాధకుడు అల్లా ఒకడు ఉన్నాడు కదా, ఏదో 102లో చెప్పిన ఆయన. మళ్ళీ అక్కడ 112 చూడాలో చెప్పిన సరే ఆయన ఏ ఆకారం లేడు, ఏ పని చేసేవాడు కాదు. మళ్ళీ ఈ రకంగా లెక్కేసుకుంటే మనకు ఏమని తెలుస్తూ ఉంది? ఇద్దరు అల్లాలు ఉన్నారు, ఒకరు పని చేసేయాలో ఒకరు పని చేయాలన్నా. ఎవరు పని చేసేవాడు, ఎవరు పని చేయనోడు, ఎవరు ఏ జ్ఞానాన్ని చెప్పినాడని తెలియకుండా పోతే మనం ఏమైపోతాము అంటే అది జ్ఞానానికి దూరం అయిపోతాము. మనకు జ్ఞానము సక్రమంగా తెలియకుండా పోతుంది. ఈ రకంగా మనం లెక్కేసుకొని చూస్తే మీరు కూర్చోండి, మనం ఈ గ్రంథాల్లో ఉండే జ్ఞానాన్ని సక్రమంగా గ్రహించుకుంటున్నామా అని అంటే మీకు గ్రహించుకోలేదనే ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే నేను చెప్పినాడని మీరు ఆపాదిస్తూ మీరు తప్పు పనులు చేస్తున్నారు. నేను చెప్పినాడని నా మీద తప్పు ఆపాదిస్తూ ఇది నిషిద్ధం కాదని చెప్తున్నారు. ఇది జ్ఞానము ఇది విజ్ఞానము అని చెప్తున్నారు. నేను చెప్పిన జ్ఞానం ధర్మసమ్మతమైంది, పరిశుద్ధమైంది. అది అవునో కాదో మీరు చూసుకోండి. నేను చెప్పిన జ్ఞానము ఆత్మజ్ఞానం ఉంటే అది సజీవమైంది, అర్థమైందా? నిర్జీవమైంది కాదు. నిర్జీవమైనటువంటి దాన్ని తినద్దు అంటే అది అర్థం. తర్వాత నేను చెప్పినటువంటి పరిశుద్ధమైన ఆహారాన్ని తినండి అంటే ఏమని అర్థము? పంది మాంసాన్ని తినద్దండి అని అర్థం. అది నిషిద్ధం అంటే పరిశుద్ధం కాదు అని అర్థం లెక్క. అంటే అది ఆ జ్ఞానంలోనే పరిశుద్ధమైనటువంటి జ్ఞానం కాకపోతే, ఆత్మజ్ఞానం కాకపోతే అది దాని నిషిద్ధమైన ఆహారం అవుతుంది మీకు. అంటే మీరు తెలుసుకునే జ్ఞానము పనికిరాని జ్ఞానం అవుతుంది అని చెప్పడం జరిగింది. మీరు ఇట్లా ఆలోచన చేసుకోండి. ఇంకో రకంగా ఆలోచన చేసుకొని ఆ జ్ఞానాన్ని వదిలిపెట్టి అజ్ఞానం పక్క పోవద్దండి. ఒకవేళ మీరు అట్లా పోయేదని కూడా నేను పంపిస్తేనే మీరు పోతారు, లేదా పోలేరు. మీరు ప్రజలు ఒక విషయం చదువుకున్నారు. ఏం చదువుకున్నారంటే నేను అనుకుంటే ఏమైనా లేకుండా పోతుంది, నేను అనుకుంటే ఏదైనా ఉంటుంది, నేను అనుకుంటే ఎట్లుంటే అట్లుంటుంది, నేను అనుకుంటే అది ఉండేది కూడా లేకుండా పోతుంది. రెండాలు చెప్పినాడు. నేను అనుకుంటే పోతుంది, నేను అనుకుంటే ఉంటుంది. చూడు ఎదువా చెప్పినాడు. మళ్ళా ఆ రకంగా చెప్పినప్పుడు అదంతా కర్మ లిస్టులో కూడా మనం అనుకునేది. కర్మ లిస్టులో ఏది ఉంటే అది పోతుంది, ఏది ఉంటే అది అట్లా ఉండాలనుకుంటే ఉంటుంది, పోవాలనుకుంటే పోతుంది. ఆయన క్షమించేటువంటి శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. అంటే కర్మ లేకుండా చేసే శక్తి ఉంది ఎవరికి ఉంది? దేవునికి ఉంది. మళ్ళీ ఆయన అనుకుంటే ఏమైనా చేస్తాడు, లేకుండా చేస్తాడు కర్మను. ఆయన అనుకుంటే అటు నీ కర్మ నువ్వు అనుభవించేటట్టు చేస్తాడు. ఇదంతా ఎక్కడుంది? నీ కర్మ రికార్డులో ఉంది. ఆ కర్మ రికార్డును తగ్గించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఆ కర్మ రికార్డు తగ్గించుకునే ప్రయత్నం చేయాలంటే నువ్వు ధర్మసమ్మతమైన ఆహారాన్ని తీసుకోవాలి. అట్లా ధర్మసమ్మతమైన జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోవాలి. ధర్మసమ్మతమైన ఆహారం జ్ఞానం లేకపోతే ఏమీ ప్రయోజనం లేదు అని దేవుడు నీకు పదే తెలియజేస్తూ ఈ వాక్యాలు చెప్పాడు. బాగా గమనించుకోండి, మీ ఇంటి వెనక చూసుకోండి. ఈ 16వ సూర 114, 115, 116 ఈ వాక్యాలు చూసి చదువుకోండి, మీకు తెలుస్తుంది. ఇది మేము ఖురాన్ అంతిమ దేవగాని వజ్రవాక్యాలు గ్రంథం రాస్తున్నాం. ఆ గ్రంథం లేక రాసాం ఇది. అందువల్ల మీకు చెప్తున్నాము. మళ్ళీ మీకు వచ్చేటువంటి ఈ జ్ఞానం మీకు గ్రంథం తొందరలో రాబోతుంది. ఇప్పుడు 640 పేజీలకు పైన అయింది. ఇంకొక దగ్గర 800 పేజీలు పైన తర్వాత మీకు ఆ గ్రంథాన్ని విడుదల చేస్తాము. రేపు నెల కానీ తర్వాత నెల కానీ ఆ గ్రంథం వస్తుంది. ఇది వజ్రవాక్యాలు అనే గ్రంథము, అంతిమ దేవేంద్ర వజ్రవాక్యాలు అనే గ్రంథము అద్భుతంగా ఉంటుంది. ఆ గ్రంథాన్ని మీరు చదువుకోవచ్చు, ఈ విషయాలని బాగా తెలుసుకోవచ్చు. ఇది మీకు ఈరోజు మీకు చెప్పబడిన విషయము. మీరు తీసుకునే ఆహారము మీకా మీ ఆత్మక అంటే నువ్వు తీసుకునే ఆహారము, నువ్వు ఈ ఆహారం తీసుకుంటకుండా నీకు సంబంధం లేదా, నీ ఆత్మకే నీకు సంబంధమైన ఆహారం ఒకటి ఉంది.
అది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని, గొప్ప జ్ఞానాన్ని స్వీకరించు. ఈ పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని స్వీకరించు, ధర్మసమ్మతమైన ఆహారాన్ని స్వీకరించు. నేను గుగ్గులు తిని ధర్మసమ్మతమైన ఆహారం అనుకోద్దండి, అలాగే చికెన్ మటన్ తిని అధర్మసమ్మతం అనుకోద్దండి. దాంట్లోనే మళ్ళా నువ్వు అంటే చచ్చిపోయినట్టు అంటే నువ్వు చచ్చిపోయినట్టు కాక బతికినట్టు అడిగినట్టున్నాను. అడవిలో జంతువులు కూడా ఒక పులి సింహం ఏం చేస్తానంటే ఒక జంతువుని పట్టుకుంటారు, ఒక జింకనో ఒక దున్నపోతునో ఎనుగునో అదని పట్టుకొని దాని గొంతులు అదం పట్టేస్తుంది. పూర్తి చనిపోయేంత వరకు ఉండి అది చచ్చిపోయిన తర్వాత దాన్ని తింటాడు. చనిపోయిన జంతువుని తినద్దు అంటే నువ్వు బయట చేసి చనిపోయిందే నువ్వు తినేది. లేదు మేము ముస్లిం అంటే దేవుని పేరు చెప్పి గొంతు కోసినాక అది గొంతు కోసినాక చచ్చిపోతుంది లేదు చెప్పది. మళ్ళీ అప్పుడే చచ్చిపోయిందే తినేది, అప్పుడే బతిలా తింటాను, మొత్తం మీద చచ్చిపోయిందా నువ్వు తినేది. నువ్వు ఎట్లయినా కానీ అట్లా ఎక్కేసుకుని నువ్వు చచ్చిపోయకుండా ఏంటి తినకుండావు చెప్పు, 10 చచ్చిపోయింది తింటున్నావు. ఇప్పుడు అక్కడ చెప్పినది ఏమిటిది మీరు అర్థం చేసుకో. దేవుడు ఏం చెప్పినాడు, మనకి ఉన్నతమైన జ్ఞానం ఇచ్చినాడు. వాక్యాల్లో ఖురాన్ గ్రంథంలో అద్భుతమైన వాక్యాలు ఇచ్చినాడు. ధర్మసమ్మతమైన ఆహారము, అల్లా వసికే ధర్మసమ్మతమైన ఆహారము, పరిశుద్ధమైన ఆహారం తీసుకోండి అని చెప్పినాడు. మధ్య దాంట్లో లిటికేషన్ పెట్టినాడు, చనిపోయినటివి 10 మాసం తినదండి అని చెప్పి ఏం చెప్పినాడు, లాస్ట్లో చివరిలో ఏం చెప్పినాడు, నా మీద అబద్ధాలు ఆపాదించద్దండి, దేవుడు ఇవి చెప్పినాడు, ఇవి తినండి అని చెప్పినాడు, ఇవి తినద్దని చెప్పినాడు అని చెప్పి మళ్ళీ నా మీద అబద్ధాలు చెప్పారు మళ్ళీ అట్ట కూడా చెప్తారని. అప్పుడు మళ్ళీ అక్కడ ఏం బాగా ఆలోచన చేసుకుంటే దేవునికి సంబంధం లేని విషయం నువ్వు తినే ఆహారము. దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు తెలుసుకునే జ్ఞానం గురించి నీకు చెప్తున్నాడు. నువ్వు జీవునికి సంబంధించింది జ్ఞానమే ఆహారం కాబట్టి నువ్వు మంచి జ్ఞానాన్ని తీసుకో, పనికిమాల జ్ఞానాన్ని తీసుకోవద్దు. పనికి ఆత్మజ్ఞానం లేని దాన్ని తీసుకుంటే నువ్వు సచ్చిందాన్ని తిన్నట్టే, నువ్వు అపరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని తీసుకుంటే 10 మాంసం తిన్నట్టే అని లెక్క. అక్కడ అట్లా లెక్కేసుకున్నావు. నువ్వు బయటికి లెక్కేసుకుంటే అంత గదగోళం అవుతుంది, ఏమీ నువ్వు చేయలేదు. అందువల్ల ఈ ఆహార విషయాలు కూడా నువ్వు జాగ్రత్తగా చూసుకొని నీ ఆహారం మీద నువ్వు చూసుకో. మన ఆహారం ఏంది, హోటల్లో పోతే ఉంటుంది అదే కదా. హోటల్లో ఉండే ఆహారమా అనుకో కాదు, ఎవరికి అది ఆహారం, జ్ఞానం. ఇడ్లీలు ఎవరికి సమయం పొద్దున్నే ఆహారము, ఆత్మకు. ఇడ్లీలు ఆత్మక, దోశలు అన్నీ ఆయనకే ఇడ్లీలు దోశలు తింటాడు ఆత్మ. మరి ఆయన ఏదో నాకేం కావడం లోపల అని లోపల ఉండేవాడు తినేది, బయట వాడు తింటాడా. ఇడ్లీలు కానీ దోశలు కానీ పువ్వు కానీ ఇంకోటి కానీ అన్నీ ఆత్మకే. మీరు ఇడ్లీలు తయారు చేసేవాళ్ళు ఆడవాళ్ళు, పువ్వు తయారు చేసేవాళ్ళు ఎవరికి చేస్తారు మీరు, ఆయనకు ఆత్మకి చేస్తున్నారు, మీకు కాదు. మీ మొగుళ్ళకి కాదు చేసేది. ఎవరు లోపల ఉన్నాడు ఇంకో ఆయన జగద్భర్త, అందరికీ 3 ఆయన పెడతారు మీరు. కాబట్టి మనం చేసే ఆహారము ఆయన ఆత్మకు, మన ఆహారం అంతా బుక్కులోనే జ్ఞానం అనుకోండి మీరు. అర్థమైందా? తయారు చేసేవాళ్ళు అనుకోవాల్సిందే, తినేవాళ్ళు కూడా అట్లా అనుకోవాల్సిందే. కాబట్టి ఇప్పుడు ఉంటే ఆహారం అంటే చూస్తూనే జాగ్రత్త పడండి. ఇది మనకు కాదు, ఎవరికి లోపల ఆయనకు. దీంట్లో ఉప్పు కారం మాత్రం మనకే, ఎందుకంటే దాంట్లో అనుభవించేది నువ్వే కదా. కాబట్టి రుచిని చూడు, ఆ రుచి నీకు, ఆహారం ఆయనకు. లేదు గబ్బకని మిగిలినవనుకో అంతా ఆయనకే, నీకేం లేదు. లేదు చప్పించి మిగిలినవనుకో అది నీకు అంతా ఆయనకు అంతా. అర్థమైందా? ఇట్లా లెక్కేసుకొని ఆహారం దగ్గర పోయేసరికి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ఆయతను జ్ఞాపకం చేసుకోండి. ఏ ఆయతను 16వ సూర 114, 115, 116 బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇంటికి పోయి చూసుకోండి. మీ దగ్గర అందరికి ఖురాన్ గ్రంథాలు చాలా మటుకు ఇచ్చాను అందరికీ నేను, మీరు చూసుకోండి అని. హిందువులందరికీ ఇచ్చాను, క్రైస్తవులందరికీ ఇచ్చాను. కాబట్టి చూసుకోండి. ఎందుకంటే ఖురాన్ గ్రంథంలో అద్భుతమైన జ్ఞానం ఉంది. అది ఒక ముస్లింలకు సంబంధించిన గ్రంథం కాదు, ప్రతి మానవునికి సంబంధించిన గ్రంథము. అందరూ చదవాల్సిందే, అందరూ దాంట్లో ఉండే జ్ఞానం తెలుసుకోవాల్సిందే. కాబట్టి మీరు ఇక్కడ చెప్పినటువంటి ఆ 3 ఆయతులు చూసుకోండి. దాంట్లో ఎంత పెద్ద అద్భుతమైన రహస్యం ఉందో చూసుకోండి. అవి తెలుసుకున్న తర్వాత మనకు జరిగే సంఘటనలు కూడా బట్టి మనకు దిగులు ఉండదు. ఇప్పుడు ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే నేను పొద్దున్నే నెయ్యన్నం తినాలనుకోండి, నాకు చదువు పెట్టినారు, ఉడకన్నం తినాలనుకోండి అని ఆయన బాధపడుతున్నాడు. అంటే మనం ఏం చెప్పినామంటే ఒరే నీ కర్మలో ఉండేది సద్దిపువే ఉంది, మన సద్దిపువ్వు తిను అంటే నాకు సద్దిపువ్వు తినాడు, నువ్వు చాలా దిగులు పడుతున్నావు
నీ కర్మలో ఉండేదాన్ని నువ్వేం చేస్తావు, తప్పనిసరిగా తినాల్సిందే. నేను తినడం అని మారం చేసినప్పుడు కుదరదు. నీకు దొరికినా అదే కదా, లాస్ట్ తినే అదే కదా అంటే పెట్టినారు ఏం చేయాలా అంటావు. నువ్వు పెట్టినా ఏం చేయాలంటే తినాల్సిందే. ఏమైనా పెట్టినారు, నీ కర్మలో ఉంది కాబట్టి పెట్టినారు. మళ్ళీ ఉడుకుపో ఎందుకు పెట్టలేదు నీకు అంటే, సరే నువ్వేం చేస్తావు అంటే దిగులు చేసినావు 3 రోజులు 4 రోజులు. అది ఆ ఉడుకుపోయిన సర్దిపోయిన ఉడకవుతుందా నీకన్నా దిగులు చేస్తే ఏం కాదు కదా. మళ్ళీ ఆ సర్దిపోయింది కాక నువ్వు బాధపడింది కాక మళ్ళీ నువ్వు ఎందుకు బాధ, నువ్వు నీకు ఇష్టం లేదు తిన్నావు అనుకో ఊరుకోండు. ఆ ఇష్టం లేదు నీ కర్మలో ఉంది తిన్నావు అయిపోయింది. మళ్ళీ అంతటితోనే కాకుండా మళ్ళీ దిగులు పడేది 3-4 రోజులు మళ్ళీ దాని తర్వాత అదెందుకు. కాబట్టి నువ్వు దిగులు చేయకుండా ఉండాలా అని చెప్తున్నావు. భవిష్యత్తులో ఏం జరిగినా కానీ నా కర్మ ప్రకారమే జరుగుతుంది అని అనుకో, కానీ ఏదో వాళ్ళ మీద నింద వేయద్దు. వాడు చేస్తే నాకు ఇట్లయింది, వీడు చేస్తే నాకు ఇట్లయింది, లేదా వాడు వీడు చేయకపోతే నాకు బాగా జరిగేది అని అనుకోవద్దు. నీ కర్మ ప్రకారమే జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు ధైర్యంగా ఉండి నువ్వు మంచి ఆహారం తినాలనుకో. మంచి ఆహారం తినాలని నీ చేతిలో ఉంది. ఆహారం బయట ఆహారం నీ చేతిలో లేదు, అది కర్మలిస్టులో ఉంది, నీ చేతిలో లేదు. అది ఏమి ఉంటే అది తింటావు. కానీ నువ్వు తినాలా అనుకుంటే ఆహారం ఏదంటే లోపల ఆహారం, నీకు జీవన ఆహారం జ్ఞానం అనే ఆహారము ఎంత తినాలనో తినొచ్చు, ఎంత మంచి ఆహారమైనా తినొచ్చు. దాంట్లో మంచి చెడ్డ ఆహారాలు ఉన్నాయి. ఆ మంచి చెడ్డ ఆహారాల గురించే కదా ఇప్పుడు చెప్పినది. సచ్చిందాన్ని తినదండి, పంది మాంసం తినదండి ఏం చెప్పినది, అర్థమైందా. సచ్చిందంటే చైతన్యం లేనటువంటిది, ఆత్మ చైతన్య జ్ఞానం లేనటువంటి దాన్ని సచ్చిదాహారము, అర్థమైందా. అపరిశుద్ధమైనటువంటి జ్ఞానాన్ని ఏదైతే ఉందో అది పంది మాంసంతో సమానము, వాటి నిషేధము, అవి తినద్దండి. అవి కాకుండా అట్లా కాకుండా నువ్వు ఇట్లా లెక్కేసుకొని బయట రాలని చెప్తూ ఇవి తినకూడదు అవి తినకూడదు నా మీద అబద్ధాలు చెప్పొద్దండి. అబద్ధాలు చెప్తే శిక్ష తప్పదు మీకు చెప్పినాడు ఆయన. దీంట్లో ఏమైనా అనుమానం ఉంది ఆహారం గురించి? లేదు. ఇంతవరకు ఏదైనా అనుమానం ఉంటే తెగిపోయిన అయిపోతుందో ఇప్పుడు పోయి హోటల్లో కూర్చుంటానే ఏమనుకుంటాను మీరు, ఇది నాకు కాదు నా ఆత్మకు. ఇప్పుడు మిరపకాయ బజ్జీలు చేసేటప్పుడు ఈ పైన ఉండేది మాత్రం అంటే పిండి ఉండేది మాత్రం నాకు రుచిగా ఉంటుంది, లోపల మిరపకాయ మాత్రం చాలా కారంగా ఉంటుంది. ఈ 2 మిరపకాయ అది ఇది 2 నాకే, కానీ లోపల నమిలినాక అతనికే అని చెప్పు. మళ్ళీ ఆయన అడిగించుకుంటాడో లేదని నువ్వే మెత్తగా దంచి పంపించాడు పైన, అర్థమైందా. దాని రుచిని నువ్వే పొందుతున్నావు, ఆయన రుచిని పొందలేదు. రుచి అడగలేదు ఆయన, ఆహారాన్ని అడిగినాడు. ఏ ఆహారము, ఈ తినే ఆహారం అంతా ఆయనకు. నువ్వు గ్రంథాల్లో ఉండే ఆహారం నీకు, కానీ నీ ఆహారం నువ్వు తినా ఫస్టే ఉంటున్నావు. నువ్వు జ్ఞానం అనే ఆహారం తీసుకోవడం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము తెలియజేస్తే నీకు అర్థమవుతుందేమో, కానీ ఇంతకుముందు జ్ఞానం అనేది నీ ఆహారం అనుకోలేదు, బయట ఉండేది నీ ఆహారం అనుకుంటున్నావు. అది వేరే వాళ్ళకి ఆహారం. నువ్వు దాంట్లో ఉండే రుచిని చూసి తృప్తి పడుతున్నావు తప్ప అది నీ ఆహారం కాదు, అర్థమైందా. ఇప్పుడు నుండి ఆహారం అంటే ఏమిటి అని జ్ఞాపకం తెచ్చుకొని నువ్వు తినే ఆహారం ఎవరిది, నీదా నీ ఆత్మక నీకా నీ ఆత్మక లెక్కేసుకొని ఇప్పుడు ఆహార విషయాల్లో జాగ్రత్తగా పాటించండి. అంటే నువ్వు తినేది ఏం తిన్నా పర్వాలేదు, కానీ నువ్వు ఏమి తిన్నా పర్వాలేదు, కానీ అధర్మమైనటువంటిది అపరిశుద్ధమైన తినద్దు. దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధమైన ఆహారాన్ని, ధర్మసమ్మతమైన ఆహారాన్ని తీసుకో. నీ దగ్గర బైబిల్ ఉంటే దాంట్లో ధర్మసమ్మతమైన ఆహారం దండిగా ఉంది, పరిశుద్ధమైన ఆహారం దండిగా ఉంది. మీరు నీకు ఆకలి కొన్న తిను, ఇష్టమైన తినేది పర్వాలేదు. ఈ ఆహారం తింటే 2 తింటే కడుపు ఉండేది, ఆహారం తింటే కడుపు ఉండేది కూడా కాదు, ఎంతైనా తినొచ్చు దాన్ని, నువ్వు ఎంత గొప్పనికైనా కావచ్చు. కాబట్టి మీకు దేవుడు గ్రంథ రూపంలో ఆహారాన్ని ఇచ్చాడు, దాన్ని నువ్వు తీసుకొని ధర్మసమ్మతమైన ఆహారాన్ని ఇచ్చినాడు, దాన్ని మీరు గ్రహించండి. గ్రంథ రూపంలో దాన్ని విడిచిపెట్టి బయట వస్తు రూపంలో తింటే అంతే కడుపు నొస్తుంది, కాళ్ళు నొస్తాయి అన్నీ వస్తాయి మీకు. కాబట్టి ఇప్పుడు ఉంటే ఆహారాన్ని గురించి నేను తెలియజేసినది జ్ఞాపకం పెట్టుకొని ఆహారం దగ్గరికి పేదలకే ఏది నిజమైన ఆహారం అని తెలుసుకొని తినే ప్రయత్నం చేయండి. తినేవాళ్ళు అట్లా తినండి, చేసేవాళ్ళు కూడా ఎవరు చేస్తున్నామని జాగ్రత్తగా చేయండి, అర్థమైందా. మళ్ళీ ఇంతటితో ఆ సమావేశాన్ని సాధిస్తున్నామా? సరే సాధిస్తాం, చాలు, మంచిది.